హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ ద బౌండరీస్. అండ్ వచ్చేసాము మీ అందరి కోసం ఒక కొత్త లైవ్ స్ట్రీమ్తో పాటు వెస్టిండీస్ ఉమెన్స్ వర్సెస్ మన ఐర్లాండ్ ఉమెన్స్ మధ్యలో జరుగుతుంది ఈ మ్యాచ్ నెంబర్ 27 మన ఐసీసీ T20 ఉమెన్స్ 2026 వరల్డ్ కప్లో. ముందు టాస్ గెలిచి ఇవాళ ఐర్లాండ్ ఉమెన్స్ బౌలింగ్ చేయడానికి ఇష్టపడారు. అండ్ ఆల్రెడీ స్కోర్ వచ్చేసి 3.5 ఓవర్స్ పూర్తయ్యాక ఈజ్ 34 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. ఇక్కడ టీం వెస్టిండీస్ది పవర్ ప్లేలోనే 2 వికెట్స్ పడిపోయి. అండ్ 5వ బాల్తో పాటు పరిగెత్తు వస్తుంది మనకి ఆర్లా ప్రెండర్గాస్ట్. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ ఆఫ్ స్టంప్ అండ్ ఫుల్ పిచ్, దాన్ని స్ట్రేట్ బ్యాక్ టు ద బౌలర్ డ్రైవ్ చేయగలిగింది ఇక్కడ హేలీ మాథ్యూస్. ఏ రన్ తీసుకుని ఛాన్స్ దొరికి ఒక డాట్ బాల్ సంపాదించుకుంటూ ఆర్లా ప్రెండర్గాస్ట్. స్కోర్ వచ్చేసి 3.5 ఓవర్స్ పూర్తయ్యాక ఇస్ 34 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ దోస్తో వెస్టిండీస్దే. ఈ గేమ్ సపోజ్ వెస్టిండీస్ గెలిచిపోతే దే విల్ బీ గోయింగ్ ఇన్ టు ది నాకౌట్ స్టేజ్, సెమీఫైనల్స్లో వెళ్ళిపోతారు. సో దే విల్ హ్యావ్ అ వెరీ నైస్ ఛాన్స్. అండ్ సపోజ్ ఓడిపోతే ఐ థింక్ న్యూజిలాండ్కి ఇంకా ఛాన్సెస్ ఉంటాయి. సరే, ఇది ఎక్స్టమ్ ప్లేన్లో డెలివరీ, దాన్ని ప్లేస్ చేసుకుంటూ బెగ్లాస్ అందాజ్లో ఇక్కడ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ వస్తూ ఈ లాస్ట్ బాల్ పైన ఓవర్ది. అండ్ 4 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి ఇక టీమ్ వెస్టిండీస్ది 35 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ దోస్తో. ఎక్కడ మనకి 10 balls 12 runs కొట్టిందో హేలీ మాథ్యూస్, అలానే స్టెఫనీ టేలర్ ఇప్పుడు దాకా 4 balls ఫేస్ చేసి ఒక 5 runs కొట్టారు. డెఫినెట్లీ లైక్ చేస్తుండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ మీ ఉన్న బౌండరీస్కి. నిన్న మనకి ఇండియా మెన్స్ వర్సెస్ ఐర్లాండ్ మెన్స్ ది గేమ్ అన్ఫార్చునేట్లీ ఫినిష్ చేయలేకపోయాం దోస్తు. ఎందుకంటే ఆ రైట్స్ అన్నీ ఉన్నాయి సోనీ లివ్ యాప్ దగ్గరికి, అండ్ కొన్ని స్ట్రీమింగ్ ఇష్యూస్ వల్ల వి అన్ఫార్చునేట్లీ కుడెంట్ ఫినిష్ ద గేమ్. కానీ ఒక ఇంక్రెడిబుల్ విన్, వాళ్ళ ఫస్ట్ T20 విన్ సాధించుకుంది మెన్స్ ఐర్లాండ్ టీమ్ అగేన్స్ట్ ఇండియా T20 ఫార్మాట్లో. అండ్ కంగ్రాచులేషన్స్ టు దెమ్ డెఫినెట్లీ. అండ్ ఇవాళ ఐర్లాండ్ ఉమెన్స్ని మనం ఆడుతూ చూస్తున్నాము. సో డెఫినెట్లీ మోటివేషన్ ఏది మెన్స్ టీమ్ మీన్స్ ఆ వ్యక్తితో సాధించుకున్నారో ఉమెన్స్ టీంలో కూడా మనం చూస్తూ కనిపిస్తుందేమో. ఇవాళ ఫ్లైట్ డెలివరీ ఇక్కడ ఏమీ మెగ్వైర్ వైపు నుంచి ఫస్ట్ డెలివరీ వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేసే ప్రయత్నం, దాన్ని డ్రైవ్ చేశారు జస్ట్ బ్యాక్ టు ద బౌలర్ ఇక్కడ బ్యాట్స్మెన్ హేలీ మాథ్యూస్. ఏ రన్ తీసుకుని ఛాన్స్ దొరకలే. అండ్ 4.1 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 35 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ దోస్తాం. 2 బాల్తో పాటు లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో ఫుల్ పేజ్ వెయిట్ చేస్తూ దాన్ని స్క్వేర్ లెగ్ క్షేత్రంలో ప్లేస్ చేసుకున్నారు. కానీ మళ్ళీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలే. ఇన్ఫీల్డ్లోని బాల్ ఆపేశారు. అండ్ 2 back-to-back డాట్ బాల్స్తో స్టార్ట్ చేస్తూ ఈ ఓవర్ని ఏమీ మెగ్వైర్. అండ్ స్కోర్ వచ్చేసి 4.2 ఓవర్స్ పూర్తయ్యాక ఈజ్ 35 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ వస్తాం. లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, ఈసారి డెలివరీ మాథ్యూస్ కోసం ఫ్లైటెడ్ ఆఫ్ స్టంప్ లైన్లో దాన్ని ఈసారి డ్రైవ్ చేశారు ఎక్స్ట్రా కవర్ క్షేత్రంలో. ఇన్ఫీల్డ్లో ఆపేసిన ఇక్కడ ఒక రన్ తీసుకునే ఛాన్స్. అండ్ ఈ సింగిల్తో పాటు మొదటి రన్స్ వస్తాయి ఈ ఓవర్లో. అండ్ స్కోర్ వచ్చేసి 4.3 ఓవర్స్ పూర్తయ్యాక ఇస్ 36 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ దోస్తో. కరెంట్ రన్ రేట్ ఉంది 8 runs per ఓవర్ది. అండ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 160 ది స్కోర్ వీ వుడ్ బీ సీయింగ్. ప్రొజెక్టెడ్ స్కోర్ వచ్చేసి టీమ్ వెస్టిండీస్ది ఈ పిచ్ పైన. 4వ బాల్ ఈసారి ఫుల్ పిచ్ డెలివరీ స్టెఫనీ టేలర్ కోసం టచ్ అండ్ గోగా ఆడదాం అనుకున్నారు. కానీ అక్కడ వికెట్ కీపర్ కుదలి షార్ట్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో బాల్ని ఫీల్డ్ చేసేస్తూ ఏ రన్ తీసుకుని ఛాన్స్ దొరికిలే. ఇంకొక డాట్ బాల్ వచ్చేస్తుంది వస్తా. అండ్ ప్రెషర్ ఇస్ డెఫినెట్లీ బిల్డింగ్ అప్. ఒక పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేయాలి ఇక్కడ, ఎందుకంటే 2 పెద్ద వికెట్లు ఆల్రెడీ బ్యాక్-to-back ఓవర్స్లో చూస్తూ పడిపోయి ఇక్కడ వెస్టిండీస్ కోసం. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈసారి గుడ్ లెంత్ పైన డెలివరీ స్ట్రగుల్ అవుతున్నా ఇక్కడ బ్యాట్స్మెన్ స్టెఫనీ టేలర్. అండ్ ఎక్సలెంట్ బౌలింగ్ ఇక్కడ ఫ్రమ్ ఏమీ మెగ్వైర్. ఇంకొక డాట్ బాల్. అండ్ జస్ట్ 5 balls నుంచి ఒక రన్ కన్సీడ్ చేశారు ఇప్పుడు దాకా. అండ్ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు ఇక్కడ పరిగెత్తు వస్తుంది మనకి ఏమీ మెగ్వైర్. లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, సైడ్ డెలివరీ లెగ్ స్టంప్ డౌన్ ద లెగ్ సైడ్, ఈ సైడ్ వస్తూ అండ్ దాన్ని ప్యాడల్ స్వీప్ కొట్టే ప్రయత్నం. కానీ ఇక్కడ వైడ్ కూడా అవ్వచ్చేమో తెలీదు, ఇంకా వెయిటింగ్ ఫర్ ది అంపైర్స్ కాల్. బట్ వైడ్ అని ఇయ్యట్లేదు. ఆల్రెడీ సైడ్స్ మార్చేయడంలో ఇక్కడ వచ్చేస్తున్నారు 2 మన బ్యాటింగ్ టీమ్ అండ్ ద బౌలింగ్ టీమ్. సో ఇట్స్ నాట్ అ వైడ్, జస్ట్ ఒక రన్ ఫ్రమ్ దట్ ఓవర్ ఏమీ మెగ్వైర్ది. అండ్ ఓవరాల్ 2 ఓవర్స్లో ఇప్పుడు దాకా 9 runs మాత్రమే ఇచ్చి ఒక వికెట్ కూడా సంపాదించేసుకున్నారు ఏమీ మెగ్వైర్. ఐ థింక్ మొదటి వికెట్ ఏది పడిందో వాజ్ థ్యాంక్స్ టు ఏమీ మెగ్వైరే ఆర్ వాజ్ ఇట్ ఆర్లా ప్రెండర్గాస్ట్. చూసేస్తాం ఇక్కడ మీ అందరి కోసం. అండ్ వెస్టిండీస్ ఉమెన్ వర్సెస్ ఐర్లాండ్ ఉమెన్స్ది మనం ఇప్పుడు దాకా బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే 3 బౌలర్స్ని యూజ్ చేసుకుంది ఇప్పుడు దాకా టీమ్ ఐర్లాండ్. ఏమీ మెగ్వైర్ తన 2 ఓవర్స్లో 9 runs మాత్రమే ఇచ్చి ఒక పెద్ద వికెట్. ఆర్లా ప్రెండర్గాస్ట్ ఇప్పుడు దాకా ఏం వికెట్ సంపాదించుకోలేదు, 2 ఓవర్స్లో 14 runs ఇచ్చి. అండ్ ద దూసరా వికెట్ వాజ్ ఫర్ ఆర్లిన్ కెలీ
షీ వాజ్ ఆల్సో రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, ఐఎమ్ నాట్ రాంగ్, యా బౌలింగ్ స్టైల్. అండ్ ఇక్కడ మనకి ఫాస్ట్ బౌలర్, అండ్ తనకు ఒక వికెట్ దొరుకుతూ మనం చూసాం. తన 2 overs ఎతను వేసిందో దాంట్లో షీ గేవ్, ఒక ఓవర్ ఎతను వేసిందో షీ గేవ్ 13 runs. ఇప్పుడు బౌలింగ్ చేసేయడానికి వచ్చేస్తున్నారు మనకి ఒక కొత్త బౌలర్ దోస్తో. వీఆర్ సీయింగ్ జేన్ మెగ్వైర్. ఫస్ట్ డెలివరీ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, గుడ్ లైన్ పైన ఉండాలి. హెలీ మాథ్యూస్ కోసం బ్యాక్ ఫుట్ పై నుంచి దాన్ని లేట్ కట్ కొట్టే ప్రయత్నం, కానీ మంచి ఫీల్డింగ్ అక్కడ. షార్ట్ థర్డ్ మ్యాన్ క్షేత్రంలో బాల్ నేను ఫీల్డ్లోనే ఆపే ప్రయత్నం అక్కడ ఫ్రమ్ డి అపాల్. అండ్ ఇక్కడ ఒక డాట్ బాల్ వచ్చేస్తూ మొదటి బాల్ పైన స్కోర్ వచ్చేసి 5.1 overs పూర్తయ్యాక ఇస్ 36 for the loss of 2 wickets దోస్తో. కొంచెం గాలి అయితే ఉంది అని వాళ్ళ గేమ్ అవుతుంది మనకి మన గ్లూసెస్టర్ షైర్ స్టేడియంలో. ఎక్కడ లాస్ట్ గేమ్ ఏది మేము చూసాము, వాజ్ ఇట్ శ్రీలంక, గుర్తురాట్లేదు, బట్ ఐ థింక్ దాట్ వాజ్ శ్రీలంక. సార్ స్వింగ్ ఆన్ ద డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టాంప్. మళ్ళీ ఇక్కడ స్క్వేర్ డ్రైవ్ కొట్టే ప్రయత్నం, కానీ సిలీ పాయింట్ క్షేత్రంలోనే బాల్ ఆపేశారు. ఇన్ఫీల్డ్లో దోస్తో ఏ రన్ తీసుకుని ఛాన్స్ దొరకలే. ఇంకొక డాట్ బాల్ ఇక్కడ వచ్చేస్తూ ఫర్ జేన్ మెగ్వైర్. అండ్ స్కోర్ వచ్చేసి 5.2 overs పూర్తయ్యాక ఈస్ 37 for the loss of 2 wickets దోస్తో. సార్ నెక్స్ట్ బాల్ పైన ఒక సింగిల్ వస్తూ ప్లేస్ చేసుకున్నారు, నాక్ చేస్తూ బాల్ని. అండ్ ఈ సింగిల్తో పాటు 5.3 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 37 for the loss of 2 wickets. అండ్ ఇప్పుడు మనకి స్టెఫనీ టేలర్ వచ్చేస్తూ ఆన్ స్ట్రైక్. ఎవరు కొట్టారు, 7 balls ఫేస్ చేసి 5 runs, 6.73కి పడిపోయింది ఎప్పటికీ కరెంట్ రన్ రేట్. ఓకే, అండ్ ఇక్కడ ఓవర్ స్టెప్పింగ్ చేసేసినట్టుంది లాస్ట్ బాల్ పైన జేన్ మెగ్వైర్. ఓవర్ స్టెప్పింగ్ విచ్ మీన్స్ అ ఫ్రీ హిట్. అండ్ ఫ్రీ హిట్ది వచ్చేస్తూ మనకి ఇక్కడ ది కన్ఫర్మేషన్ ఫ్రమ్ ది బౌలర్ సైడ్ ఎంపైర్. అండ్ దిస్ బాల్ హ్యాస్ టు బి బౌల్డ్ అగైన్. స్కోర్ వచ్చేసి ఇప్పుడు 5.2 overs పూర్తయ్యాక ఇస్ 38 for the loss of 2 wickets దోస్తో. ఫ్రీ హిట్ డెలివరీని ఫేస్ చేయడానికి ఉంటారు స్ట్రైక్ పైన మనకి హెవీ హిటర్ స్టెఫనీ టేలర్. తన కోసం ఇక్కడ లాంగ్ ఆన్ అండ్ డీప్ మిడ్ వికెట్ ఫీల్డర్స్ ఉన్నారు. ఈ సైడ్ డెలివరీ, అండ్ ఇక్కడ ఓకే స్ట్రీమ్లో కొంచెం ఏదో జరిగినట్టుంది, చెక్ చేస్తున్నాం మేము మళ్ళీ. బట్ నిన్న కూడా నిన్నటి గేమ్ ఆర్ వాజ్ ఇట్ బంగ్లాదేశ్ గేమ్, ఐ థింక్ బంగ్లాదేశ్ గేమ్లో విచ్ వాజ్ అగేన్స్ట్ ఇండియా, అక్కడ క్యాచ్ డ్రాప్స్ ఎక్కువ చూసాం. క్యాచ్ డ్రాప్స్, రికార్డ్ నెంబర్ ఆఫ్ క్యాచ్ డ్రాప్స్ చూసాం అక్కడ అగేన్స్ట్ బంగ్లాదేశ్ టీమ్ ఇండియా వైపు నుంచి. దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము నిన్న. బట్ అలానే ఈ ఫ్రీ హిట్ డెలివరీ పైన జస్ట్ ఒక సింగిల్ రన్ సంపాదించుకుంటూ దోస్తో స్ట్రీమ్ మళ్ళీ సెటప్ అయిపోయింది. అండ్ ఆ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 5.4 overs పూర్తయ్యాక ఇస్ 39 for the loss of 2 wickets. సో ఆ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేయాలి. 18 balls to 12 runs ఉంది ఇప్పుడు దాకా బిట్వీన్ హేలీ మాథ్యూస్ అండ్ స్టెఫనీ టేలర్. అండ్ యూజువలీ బల్క్ ఆఫ్ రన్స్ మనం చూస్తూ ఉంటే ద టాప్ ఆర్డర్ స్కోర్ చేసింది ఇప్పుడు దాకా ఏ గేమ్స్ ఆడిందో వెస్టిండీస్ ఈ T20 వరల్డ్ కప్ క్యాంపెయిన్లో. స్టెఫనీ టేలర్ ఐ థింక్ షీ ఈస్ ద లీడింగ్ రన్ స్కోరర్ అనుకుంటున్నాను నేను. హేలీ మాథ్యూస్ కూడా బాగా స్కోర్ చేస్తున్నారు, మంచి ఫామ్లో ఉన్నారు, బోత్ విత్ బ్యాట్ అండ్ బాల్. అండ్ ఇప్పుడు 5వ బాల్తో పాటు పరిగెత్తు వస్తూ మనకి జేమీ మెగ్వైర్. స్ట్రైక్ పైన ఉంటారు హెలీ మాథ్యూస్. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ వికెట్ టు వికెట్ లైన్లో ఉండాలి. ఇది ఫుల్ పేజ్, దాన్ని ప్లేస్ చేసుకుంటాడు షార్ట్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో. అండ్ ఒక సింగిల్ కోసం పరిగెత్తేస్తూ ఇద్దరు బ్యాట్స్మెన్లు. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 5.5 overs పూర్తయ్యాక is 40 runs for the loss of 2 wickets దోస్తో. టీమ్ వెస్ట్ ఇండీస్ స్కోర్. సో మంచి పేస్ ఆఫ్ వేరియేషన్, ఆఫ్ కట్ డెలివరీ ఈ లాస్ట్ బాల్, దానివల్ల లోపలికి డ్రిఫ్ట్ అవుతూ సీమ్ టర్న్ అవుతూ వచ్చింది. బట్ చాలా బాగా వెయిట్ చేస్తూ బాల్ని ప్లేస్ చేసుకోగలిగారు మనకి లెగ్ సైడ్లో హేలీ మాథ్యూస్. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పరిచిద్దాం. ఇక్కడ జేమీ మెగ్వైర్ పరిగెత్తు వస్తూ స్టెఫనీ టేలర్ కోసం. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ. యాకప్ ప్రయత్నం ఈసారి ఆఫ్ స్టంప్ లైన్లో, దాన్ని డ్రైవ్ చేసేస్తూ మిడ్ ఆఫ్ క్షేత్రంలో, కానీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలేదు ఇక్కడ. అండ్ ఒక డాట్ బాల్తో ఎండ్ అవుతూ ఈ ఓవర్. అండ్ 6 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 40 for the loss of 2 wickets ఇక వెస్ట్ ఇండీస్ది. అండ్ దాట్ ఈస్ ద డ్రింక్స్ బ్రేక్. అండ్ ఆల్సో దిస్ ఇస్ ద పవర్ ప్లే స్కోర్ టీమ్ వెస్ట్ ఇండీస్ది ఈ గేమ్లో దోస్తో. స్టాండింగ్స్ గురించి మాట్లాడేసుకున్నాం అప్పుడు దాకా. ఈ రెండు టీమ్స్ స్టాండింగ్స్ గురించి మాట్లాడుకుంటే గ్రూప్ బిలో ఉన్నాయి రెండు టీమ్స్ అలాంగ్ సైడ్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్. అండ్ ఆల్సో ఇఫ్ వి సీ ఈ రెండు టీమ్స్తో పాటు ఉన్నారు వాళ్ళు. అండ్ మొదటి స్థానం పైన ఈ గ్రూప్లో ఈజ్ మన ఇంగ్లాండ్ దోస్తో.
అండ్ ఇంగ్లాండ్ తర్వాత వీసీ వెస్ట్ ఇండీస్. శ్రీలంక కూడా ఉంది ఈ గ్రూప్లో. దే ఆర్ ఆన్ థర్డ్ స్పాట్. ఓకే, కానీ వాళ్ళ 5 మ్యాచెస్ ఫినిష్ అయిపోయి అండ్ దే ఆర్ ఆన్ 6 points. 3 మ్యాచెస్ గెలిచారు అండ్ 3 మ్యాచెస్ గెలిచింది కాబట్టి శ్రీలంక దే ఆర్ అట్ థర్డ్ స్పాట్, కానీ విత్ అన్హెల్దీ నెట్ రన్ రేట్ -0.725. ది న్యూజిలాండ్ గురించి మాట్లాడుకుంటే ఇఫ్ దే విన్ ద మ్యాచ్ టుడే, ఏది దే హ్యావ్ అగేన్స్ట్ ఐ థింక్ ఇంగ్లాండ్ అనుకుంటా, చెక్ చేసేద్దాం. 11 PMకి 11 PM మ్యాచ్ ఇవాళ వచ్చేసి ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మనకి ఓవల్ స్టేడియంలో. అండ్ సపోజ్ ఇవాళ గేమ్ ఇప్పుడు వెస్టిండీస్ ఓడిపోతే అండ్ న్యూజిలాండ్ వాళ్ళ గేమ్ గెలిచేస్తే అగేన్స్ట్ ఇంగ్లాండ్, దే విల్ బి ద టీమ్ హూ విల్ క్వాలిఫై ఫర్ ది నాకౌట్స్. బట్ సపోజ్ వెస్టిండీస్ ఇవాళ గేమ్ గెలిచేస్తే దెర్ విల్ బి నో ఛాన్స్ ఇంకా న్యూజిలాండ్ కోసం. అండ్ 11 PM గేమ్ ఏది జరగబోతుందో మనకి ఇట్స్ గోయింగ్ టు బి అ డెడ్ రబ్బర్ మ్యాచ్. అండ్ ఆల్రెడీ గ్రూప్ ఏ నుంచి కూడా ఇంకా మనకి క్లారిఫై అయితే అవ్వలేదు. సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా ఉమెన్స్ ది టీమ్, వీళ్ళిద్దరు వచ్చేసి 2 and 3 స్థానం పైన ఉన్నారు, విత్ సెకండ్ స్పాట్ బీయింగ్ ఫర్ ఇండియా. అండ్ రేపటి గేమ్స్ ఏవి ఉన్నాయో, ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా గేమ్ ఏది ఉందో దాన్ని కవర్ చేస్తాము. దాంతో వీ విల్ గెట్ టు నో ఈవెన్ బెటర్ ఏ టీమ్ వస్తుందో మనకి. ఫస్ట్ గేమ్ వచ్చేసి రేపు ఇస్ బిట్వీన్ సౌత్ ఆఫ్రికా అండ్ బంగ్లాదేశ్. సపోజ్ బంగ్లాదేశ్ అగైన్స్ సౌత్ ఆఫ్రికా గెలిచిపోతే ఆ గేమ్ దే విల్ హ్యావ్ 8 points. బట్ సపోజ్ ఇండియా ఆస్ట్రేలియా అగేన్స్ట్ వాళ్ళ గేమ్ ఓడిపోతే దే విల్ బీ నాక్డ్ అవుట్ ఇన్ దిస్ గ్రూప్ స్టేజ్ ఉంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ క్రూషియల్. రేపటి 2 గేమ్స్ గ్రూప్ ఏలో చాలా చాలా డ్రామా క్రియేట్ అవుతుంది అండ్ వాళ్ళ గ్రూప్ బి మనకి డ్రామా సెటిల్ అయిపోతూ కనిపించేస్తుంది ఈ 2 గేమ్స్ ఏవి జరగబోతున్నాయో. ఆల్సో ఇవాళ ఏ గేమ్ ఆడిందో మనకి 3 PM గేమ్ పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్. అది వచ్చేసి కాన్సలేషన్ గేమ్ వచ్చేసింది దోస్తో ఫర్ థర్డ్ ప్రైజ్. అండ్ ఆ గేమ్ గెలిచేసి విత్ ఐ థింక్ 30+ runs పాకిస్తాన్ హ్యాస్ వన్ దట్ గేమ్ ఆన్ దట్ కాన్సలేషన్ గేమ్. అండ్ ఇప్పుడు మనకి ఒక కొత్త బౌలర్ వచ్చేస్తూ ఇక్కడ స్ట్రైక్ పైన ఉంటారు మనకి హేలీ మాథ్యూసే, కానీ తనకు బౌలింగ్ చేస్తూ వీ విల్ బీ సీయింగ్ కారా మరే. అండ్ ఇక్కడ ఫస్ట్ బాల్ని ఇక్కడ డ్రైవ్ చేశారు, స్క్వేర్ డ్రైవ్ అందాజ్లో సిలీ పాయింట్ క్షేత్రంలో, కానీ ఏ రన్ తీసుకు ఛాన్స్ దొరికి మొదటి బాల్ ఒక డాట్ బాల్ వచ్చేస్తూ ఇక్కడ కారా మరే కోసం. అండ్ 2వ బాల్తో పాటు సిద్ధమవుతూ స్కోర్ వచ్చేసి 6.1 overs పూర్తయ్యాక ఇస్ 40 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తో. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈసారి ఫ్లైట్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, గుడ్ లెంత్ పైన ఉండాలి. మళ్ళీ ఒక స్క్వేర్ డ్రైవ్ కొట్టే ప్రయత్నం అండ్ మళ్ళీ సిలీ పాయింట్ క్షేత్రంలోనే బాల్ని ఆపేస్తూ ఇన్ఫీల్డ్లోనే ఇక్కడ ఐర్లాండ్ 2 back-to-back డాట్ బాల్స్ అండ్ స్కోర్ వచ్చేసి 6.2 overs పూర్తయ్యాక ఇస్ 40 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తో. 3వ బాల్తో పాటు సిద్ధమవుతూ మనకు కారా మరే. స్ట్రైక్ పైన ఉంటారు మనకి హేలీ మాథ్యూస్. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఫ్లైట్ డెలివరీ, ఈసారి మంచి షాట్, దాన్ని ప్లేస్ చేసుకుంటూ ఈసారి ఒక కవర్ డ్రైవ్ అందాజుతో డీప్ కవర్ క్షేత్రంలో ఇక్కడ హేలీ మాథ్యూస్ ఒక సింగిల్ రన్ సంపాదించుకుంటూ. అండ్ స్కోర్ వచ్చేసి 6.3 overs పూర్తయ్యాక ఈజ్ నౌ 41 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తో వెస్టిండీస్ది. లైవ్ చాట్ పైన 53% ఓట్స్ ఐర్లాండ్ సపోర్ట్గా కనిపిస్తున్నాయి మాకు. అండ్ డెఫినెట్లీ ఎవరు వచ్చారో ఇప్పుడే మా ఛానల్ పైన తెలియచేయండి మాకు ఏ టీం మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారో ఇవాళ గేమ్లో. కొంచెం గాలైతే ఉంది. సో ద రైట్ ఆర్మ్ అన్ఆర్థోడాక్స్ బౌలర్ మనకి కారా మరే షుడ్ బీ ఏబుల్ టు గెట్ సమ్ డ్రిఫ్ట్. దో ఇక్కడ కొన్ని ఫీల్డ్ ప్లేస్మెంట్లో చేంజెస్ చేసుకుంటూ అగేన్స్ట్ టేలర్ మాథ్యూస్ కారా మరే పరిగెత్తు రావడానికి సిద్ధం. ఇక్కడ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ అండ్ స్ట్రైక్ పైన ఉంటారు మనకి స్టెఫనీ టేలర్, ఎవరు కొట్టారు 9 balls నుంచి 6 runs. ఈసారి డెలివరీ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఫ్లైటెడ్ అండ్ బీటింగ్ విత్ ద బౌన్స్. ఇక్కడ డ్రైవ్ చేసే ప్రయత్నం ఫ్రంట్ ఫుట్ పై నుంచి, బట్ ఐ థింక్ కొంచెం డ్రిఫ్ట్ అయింది బాల్. దానివల్ల లైన్ని ఇక్కడ తప్పుగా జడ్జ్ చేసుకున్నారు టేలర్ మాథ్యూస్ అండ్ క్షేమంగా బాల్ వెళ్ళిపోతుంది ఇక్కడ వికెట్ కీపర్ చేతిలో. స్కోర్ వచ్చేసి 6.4 overs పూర్తయ్యాక ఈస్ 41 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తో. అదో బాల్, ఈసారి డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. ఎక్సలెంట్ ఇక్కడ ఫీల్డింగ్ మనకి బౌలర్ కారా మరే వైపు నుంచి చూడడానికి కనిపించింది. ఒక మంచి స్ట్రైట్ డ్రైవ్ కొట్టే ప్రయత్నంలో ఆ బ్యాక్ ఫుట్ పై నుంచి మంచి పవర్ఫుల్ స్ట్రోక్, కానీ తన రైట్ సైడ్కి ఇక్కడ చాలా బాగా రీఫ్లెక్సెస్ చూపించుకుంటూ ఏ రన్ కన్సీడ్ చేయలేదు ఈ బాల్ పైన. జస్ట్ ఒక రన్ వచ్చింది ఇప్పటికి ఈ ఓవర్లో. ఈసారి డెలివరీ గుడ్ లెంత్ పైన ఉండాలి, వికెట్ లైన్లో పుల్ షాట్ ప్రయత్నం అండ్ డీప్ మిడ్ వికెట్ చేతుల్లో బాల్ని ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ 2 runs కోసం ఐ థింక్. అండ్ ఈజీగా 2 runs పూర్తి చేసేసుకుని ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్లు స్కోర్ని తెప్పించేస్తారు వెస్టిండీస్ది. 7 overs పూర్తయ్యాక 43 ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets దోస్తో. 6.14 ఉంది ఇప్పటికి కరెంట్ రన్ రేట్. అండ్ కొన్ని ఫ్యాక్ట్స్ గురించి కూడా మాట్లాడేసుకున్నాం. సో
ఇప్పుడు దాకా వెస్టిండీస్ గ్రూప్ బి వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే 4 మ్యాచెస్ నుంచి 3 మ్యాచెస్లో గెలిచారు వాళ్ళు. అండ్ ది లోన్ మ్యాచ్ ఏది వాళ్ళు ఓడిపోయారు వాజ్ అగేన్స్ట్ టీమ్ ఇంగ్లాండ్, హూ హ్యావ్ బీన్ అన్డిఫీటెడ్ ఇప్పుడు దాకా ఈ టోర్నమెంట్లో. అలానే రెండో అన్డిఫీటెడ్ టీమ్ ఏది ఉందో మనకి ఇప్పుడు దాకా ఈజ్ గ్రూప్ ఏ నుంచి ఆస్ట్రేలియా. ఇప్పుడు దాకా వాళ్ళ 4 గేమ్స్ నుంచి వాళ్ళు కూడా అన్ని 4 గెలిచారు. అండ్ టుమారో డూ ఆర్ డై సిచ్యువేషన్ ఫర్ టీమ్ ఇండియా ఇఫ్ దే వాంట్ టు క్వాలిఫై. డెఫినెట్లీ వాళ్ళు బీట్ చేస్తేనే క్వాలిఫై అవుతారు. సపోజ్ సౌత్ ఆఫ్రికా వాళ్ళ గేమ్ గెలిచిపోతే అగేన్స్ట్ బంగ్లాదేశ్. సో అది వచ్చేసి మ్యాచ్ కహానీ. అండ్ ఇప్పుడు వచ్చేస్తూ మనకి మళ్ళీ జేన్ మెగ్వైర్ తన 2వ ఓవర్తో పాటు రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ గుడ్ లెంత్ పైన ఉండాలి, అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, మంచి స్క్వేర్ డ్రైవ్ ఇక్కడ. అండ్ సిలీ పాయింట్ క్షేత్రంలో బాల్ని ప్లేస్ చేసుకుంటూ ఒక సింగిల్ కోసం మొదటి బాల్ పైనే. అండ్ 7.1 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 44 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ దోస్తో టీమ్ వెస్టిండీస్ది. ఎప్పటి నుంచి మేము కామెంటరీ స్టార్ట్ చేసాము, ఇంకా ఒక బౌండరీ చూడలేదు. సో స్లోలీ అండ్ స్టడీలీ ఇప్పుడు పార్ట్నర్షిప్ అయిపోయింది. 27 balls 17 runsది. అండ్ నౌ ఇట్ ఈస్ సమ్ టైమ్ టు హిట్ సమ్ బౌండరీస్ ఇక్కడ టు గెట్ దాట్ గుడ్ స్కోర్ ఆన్ ద స్కోర్ బోర్డ్ వెస్టిండీస్ కోసం మనం మాట్లాడుకుంటే. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈసారి ఫుల్ పిచ్ డెలివరీ, మంచి స్క్వేర్ డ్రైవ్ ప్రయత్నం, కానీ అక్కడ ఎక్సలెంట్ ఫీల్డింగ్, సిల్లీ పాయింట్ క్షేత్రంలో బాల్ ఇన్ఫీల్డ్లోనే ఆపేశారు. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 7.2 ఓవర్స్ పూర్తయ్యాక ఇస్ 44 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ దోస్తో. స్టాట్స్ గురించి కూడా మాట్లాడేసుకున్నాం మనం అప్పుడు దాకా. సో స్టాట్స్ గురించి చూసుకుంటే వెస్టిండీస్ వైపు నుంచి వీఆర్ సీయింగ్ దట్ హేలీ మాథ్యూస్ లీడింగ్ వికెట్ టేకర్, తన 4 ఓవర్స్లో 8 వికెట్స్ సాధించుకుంది. అండ్ అలానే ఆలియా అలీని తను కూడా తన 4 ఓవర్స్లో 8 వికెట్స్ సాధించుకుంది వెస్టిండీస్ కోసం. ఆఫ్ స్టంప్ లైన్లో ఈసారి మంచి ఫుల్ పిచ్ డెలివరీ, దాన్ని ప్లేస్ చేసుకుంటూ జస్ట్ బ్యాట్ ఫేస్ ఓపెన్ చేసుకుని గల్లీ ఫీల్డర్ వైపు ఒక సింగిల్ కోసం ఇక స్టెఫనీ టేలర్. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు వెస్టిండీస్ది 7.3 ఓవర్స్ పూర్తయ్యాక 45 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్ దోస్తో. చాలా మంచి పిచ్ ఇక్కడ గ్లూసెస్టర్ షైర్ స్టేడియంలో ఇవాళ సీమ్ అవుతుంది బాల్. అండ్ దాంతోపాటు కొంచెం గాలి ఉంది కాబట్టి డ్రిఫ్ట్ అండ్ స్వింగ్ కూడా దొరుకుతూ ఇక్కడ ఫర్ ది స్పిన్ అండ్ స్వింగ్ బౌలర్స్. పరిగెత్తు వస్తూ 4వ బాల్తో పాటు ఈ సైడ్ డెలివరీ, అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, మంచి ఇక్కడ విత్తిచ్చారు. అండ్ ఇక్కడ ఫస్ట్ బౌండరీ దోస్తో డీప్ కవర్ క్షేత్రంలో ఫర్ హేలీ మాథ్యూస్. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండ్ ఈ 4 రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 7.4 ఓవర్స్ పూర్తయ్యాక ఇస్ 49 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈసారి సీమ్ అవుతున్న డెలివరీ ఫ్రమ్ జేన్ మెగ్వైర్. అండ్ విత్ ఇట్ సార్ ఇక్కడ చాలా బాగా బ్యాక్ ఫుట్ పై నుంచి ఒక మంచి కవర్ డ్రైవ్ ప్రయత్నం అండ్ బ్యాక్వర్డ్ పాయింట్ అండ్ డీప్ పాయింట్ ఫీల్డర్ మధ్యలో నుంచి బైసెక్ట్ అవుతూ బాల్ వెళ్ళిపోయింది 4 రన్స్ కోసం ఫ్రమ్ ద బ్యాట్ ఆఫ్ హేలీ మాథ్యూస్. ప్రెషర్లో ఉంటుంది జేన్ మెగ్వైర్, పరిగెత్తు వస్తూ ఇక్కడ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో ఒక పేస్ ఆఫ్ వేరియేషన్, దాన్ని లెగ్ గ్లాన్స్ అందాస్లో పేస్ చేసుకుంటూ డీప్ ఫైన్ లెగ్ క్షేత్రంలో ఈసారి జస్ట్ ఒక సింగిల్ వస్తూ మంచి వాప్సీ ఫ్రమ్ జేన్ మెగ్వైర్. అండ్ 7.5 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 50 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. టీమ్ వెస్టిండీస్ ది స్కోర్. డెఫినెట్లీ లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. ఆల్సో స్లోలీ అండ్ స్టడీలీ మేము మా రివ్యూ సిరీస్ది వీడియోస్ పెడుతూ ఉన్నాం దోస్తో మీకోసం. ఆఫ్ స్టంప్ లైన్లో ఈసారి లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్, దాన్ని ఇక్కడ కవర్ డ్రైవ్ అందాస్లో ప్లేస్ చేసుకున్నారు, కానీ షార్ట్ కవర్ క్షేత్రంలోని బాల్ని ఆపేశారు. ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికి ఒక డాట్ బాల్. అండ్ 8 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 50 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. ఇక్కడ వెస్టిండీస్ది స్కోర్ 6.25 ఉంది ఇప్పుడు కరెంట్ రన్ రేట్. అండ్ ప్రొజెక్టెడ్ స్కోర్ గురించి మనం మాట్లాడుకుంటే ఈజ్ అరౌండ్ 130 to 132 runs projected score for Team West Indies, which is pretty less. And considering that maybe ఒక సేఫ్ గేమ్ ఆడబోతుంది ఇక్కడ వెస్ట్ ఇండీస్, బికాస్ దే జస్ట్ నీడ్ అ విక్టరీ. మరి అంత పెద్ద మార్జిన్తో కూడా ఏం అవసరం లేదు ఇక్కడ. దానివల్లే మేబీ అ సేఫ్ గేమ్ మైట్ ఆల్సో బీ ప్లేడ్ బై ది బ్యాట్స్మెన్ ఇక్కడ. అండ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ ఇద్దరు జోడీ తర్వాత వీ విల్ స్టిల్ హ్యావ్ డియాండ్రే డాటెన్, షినేల్ హెన్రీ, క్లాక్స్టన్, గ్లాస్కో, ఆలియా అలీని, యాఫీ ఫ్లెచర్ అండ్ అశ్విని మొయిసార్. అండ్ ఇక్కడ మొదటి బాల్ పైన కారా మరేకి వికెట్ దొరికేస్తుంది దోస్తో. అది కూడా ఒక పెద్ద వికెట్ ఆఫ్ మన హేలీ మాథ్యూస్. ఎక్సలెంట్ ఇక్కడ. అండ్ 3వ వికెట్ పడిపోతూ టీమ్ వెస్ట్ ఇండీస్ది లెగ్ సైడ్లో. ఇక్కడ ఐ థింక్ ఒక లెగ్ లాన్స్ కొట్టే ప్రయత్నం, లేకపోతే ఒక పుల్ షాట్. అండ్ ఈజీగానే షార్ట్ స్క్వేర్ లెగ్ ఫీల్డర్ ఎవరు ఉండాలో ఇన్ఫీల్డ్లోనే బాల్ని ఈజీగా పట్టేసుకున్నారు. సో స్వీప్ షాట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఉండాలి, రీడ్ చేస్తూ కొట్టారు. అండ్ ఒక మంచి క్యాచ్ అక్కడ స్క్వేర్ లెగ్ ఫీల్డర్ వైపు నుంచి వేగంతో పాటు వచ్చింది బాల్. బట్
No mistakes done, and Kara Murray has got the wicket, got in the breakthrough ikkada, and 23 runs the partnership. 33 balls lo jargindo break చేసేస్తూ ఇక్కడ వెస్ట్ ఇండీస్ ది 25 balls 22 runs ది ఒక షార్ట్ ఇన్నింగ్స్ ఆడేసి వెళ్ళిపోతూ మనకి హేలీ మాథ్యూస్ బ్యాక్ టు ద పవిలియన్. మాట్లాడుతూ ఉండగానే ఇక్కడ ప్లేయింగ్ 11 ఆ వికెట్ పడిపోయింది, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ వికెట్ కారా మరే కోసం ఈ గేమ్లో. ఇప్పుడు దాకా తను 1.1 ఓవర్స్తో జస్ట్ 3 runs మాత్రమే కన్సీడ్ చేసి షీ హ్యాస్ బీన్ ఏబుల్ టు గెట్ దిస్ వికెట్. ఐర్లాండ్ టీం గురించి మనం మాట్లాడుకుంటే ఏమీ హంటర్ హూస్ ద వికెట్ కీపర్, తను ఉన్నారు. ఏబీ లూయిస్ ద కెప్టెన్, ఆర్లా ప్రెండర్గాస్ట్, రెబెకా స్టాక్వెల్, లియా పాల్, ఆలిస్ టెక్టర్. నేను యాక్చువల్లీ ఇంకొక టెక్టర్ ఉండాలి మన వెస్ట్ ఇండీస్ మెన్ స్క్వాడ్లో. లెట్స్ సీ. సో టిమ్ టెక్టర్, సారీ ఐర్లాండ్ స్క్వాడ్లో. ఓకే ఐరిష్ క్రికెటర్ టిమ్ టెక్టర్. యా, సో టిమ్ టెక్టర్ ఈజ్ ద బ్రదర్ అంటే దోస్తో మన ఆలిస్ టెక్టర్ది. ఎవరు ఆడతారు మనకి ఉమెన్స్ క్రికెట్ టీం కోసం, సో తను కూడా ఉన్నారు. అండ్ ఈ బాల్ తర్వాత వీ విల్ బీ టాకింగ్ అబౌట్ ద ప్లేయింగ్ 11. ఈసారి డెలివరీ డాటిన్ వచ్చేస్తూ ఇక్కడ బ్యాటింగ్ చేయడానికి డిఆండ్రే డాటిన్. ఫస్ట్ డెలివరీ ఇక్కడ లెగ్ స్టంప్ లైన్లో ఉండాలి, స్లోవర్ పేస్ పైన, దాన్ని జస్ట్ ఇక్కడ ప్యాడ్స్ పైన రమ్మనింది. ఏమీ ఇక్కడ ఆడలేదు షాట్ని, జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద పిచ్ ఇక్కడ డిఆండ్రే డాటిన్. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ థింక్ డిఆండ్రే డాటిన్ ప్లేస్ ఫార్, ఇస్ ఇట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్ ఐ థింక్ షినేల్ హెన్రీతో కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. షినేల్ హెన్రీ ప్లేస్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్, ఒక మంచి ఫాస్ట్ బౌలర్. అండ్ ఈసారి జెమిమా రాడ్రిగ్స్ క్యాప్టెన్సీలో షీ హ్యాడ్ బీన్ ఎక్సలెంట్, చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఈ పిచ్ డెఫినెట్లీ ఈజ్ అ బిట్ డిఫికల్ట్, గ్రాస్ వల్ల బాల్ ఇస్ డెఫినెట్లీ సీమింగ్, అండ్ స్పిన్నర్స్ కూడా ఇక్కడ చాలా హెల్ప్ అయితే దొరుకుతుంది. ఓ లక్కీ ఈసారి ఇన్సైడ్ నుంచి తీసుకుని బ్యాట్ది, అండ్ తన ప్యాడ్స్ నుంచి రీబౌండ్ అవుతూ జస్ట్ అక్కడే ఆగిపోయింది బాల్, లక్కీలీ ఫర్ డిఆండ్రే డాటిన్. అండ్ ఇంకొక డాట్ బాల్ ఇక్కడ సంపాదించేసుకుంటూ కారా మరే. స్కోర్ వచ్చేసి 8.4 ఓవర్స్ తర్వాత ఇప్పుడు 50 for 3 గాలి ఉంది. అండ్ వీఆర్ ఆల్సో సీయింగ్ డ్రిఫ్ట్ ఇక్కడ ఫర్ ది బౌలర్ కారా మరే. దీనివల్ల కొంచెం మిస్ టైం అవుతున్నాయి స్ట్రోక్స్. అండ్ లాస్ట్ వికెట్ కూడా ఏది పడిందో, ఐ థింక్ ఇట్ వాజ్ అ లిటిల్ మిస్ టైమ్ స్ట్రోక్ అని అనుకుంటున్నాను నేను, ఆర్ మేబీ ఫీల్డర్ చూసుకోలేదేమో అక్కడ స్క్వేర్ లెగ్ చేతులను మన బ్యాట్స్మెన్ హేలీ మాథ్యూస్. సరే వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈ ప్రయత్నం, అండ్ సక్సెస్ఫుల్ కూడా ఉన్నారు కారా మరేకి. సీదా వెళ్ళిపోయింది బాల్ వికెట్ కీపర్ చేతిలోని. దో ఇజ్ ఇట్ అ వైడ్? ఓకే, వైడ్ కాల్ వచ్చేస్తూ ఇక్కడ ఇంట్రెస్టింగ్. నాకు అనిపించింది వైడ్ లైన్స్ లోపలే ఉండాలని, కానీ వైడ్ కాల్ వచ్చేస్తూ. సో ఎక్స్ట్రా రన్స్ ఫర్ టీమ్ వెస్ట్ ఇండీస్. అండ్ 8.4 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 51 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్తో వస్తాం. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈ సైడ్ డెలివరీ డ్రాగ్ ఆన్ చేశారు, దాన్ని షార్ట్ మిడ్ వికెట్ ఫీల్డర్ వైపు, కానీ అక్కడ మంచి ఫీల్డింగ్, ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికింది. ఇంకొక డాట్ బాల్, అండ్ జస్ట్ ఒక వైడ్ ది ఎక్స్ట్రా రన్స్ మాత్రమే వస్తూ ఈ ఓవర్లో ఇప్పుడు దాకా. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు మనకి కారా మరే స్ట్రీమ్ కొంచెం వెనకాలకి వెళ్ళిపోయింది. అండ్ లాస్ట్ బాల్ కూడా ఇక్కడ ఒక డాట్ బాల్ వస్తూ ఇట్ వోంట్ బి అ వికెట్ మేడ్ ఇన్ ఓవర్, ఎందుకంటే వైడ్ రన్స్ ఇచ్చేసింది కాబట్టి. దో ఆ వైడ్ రన్స్ వుడ్ నాట్ బి కౌంటెడ్ ఇన్ టు కారా మరేస్ రన్స్. యా, అండ్ ఓవరాల్ తన 2 ఓవర్స్లో ఇప్పుడు దాకా 4 runs ఇచ్చి ఒక వికెట్ సంపాదించుకుంది కారా మరే. ఓకే, వైడ్ రన్స్. ఓకే, సో ఓవరాల్ ఇప్పుడు చూసేసుకుంటే వీఆర్ సీయింగ్ అ పార్ట్నర్షిప్ ఆఫ్ జస్ట్ 1 run మాత్రమే దోస్తో 5 balls, అండ్ 9 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 51 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ వెస్ట్ ఇండీస్ది. స్టెఫనీ టేలర్ అండ్ డిఆండ్రే డాటిన్ కనిపిస్తూ మనకి బ్యాటింగ్ చేస్తూ ఫర్ టీమ్ వెస్ట్ ఇండీస్. అలానే మనం ఐర్లాండ్ అప్పుడు దాకా స్క్వాడ్ గురించి మాట్లాడేసుకుంటే వీఆర్ సీయింగ్ దట్ గేబీ లూయిస్, ఏమీ హంటర్, ఆర్లా ప్రెండర్గాస్ట్, రెబెకా స్టాకెల్, లియా పాల్, ఆలిస్ టెక్టర్, లూయిస్ లిటిల్, ఆర్లీన్ కెలీ, ఏమీ మెగ్వైర్, జేన్ మెగ్వైర్ అండ్ కారా మరీ. వీళ్ళందరూ వచ్చేసి ద టీమ్ ఆఫ్ ఐర్లాండ్. ఏం టీంలో చేంజెస్ లేవు. అండ్ ఇక్కడ 3వ ఓవర్తో పాటు అండ్ టీమ్ది 10th ఓవర్తో పాటు ఆర్లా ప్రెండర్గాస్ట్ వచ్చేస్తూ ఫస్ట్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్, అండ్ దాని బ్యాక్ ఫుట్ పై నుంచి ఒక మంచి కవర్ డ్రైవ్ అందాస్తో ప్లేస్ చేసుకుంటూ డీప్ కవర్ చేతులను మనకి స్టెఫనీ టేలర్ జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 9.1 ఓవర్స్ పూర్తయ్యాక ఇస్ 52 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ దోస్తో టీమ్ వెస్ట్ ఇండీస్ స్కోర్.
స్లోగా కింద పడిపోతుంది. ఇక్కడ 5.67కి రీచ్ అయిపోయింది ఇప్పుడు కరెంట్ రన్ రేట్. అండ్ వీఆర్ సీయింగ్ ద ల్యాక్ ఆఫ్ రన్స్ బీయింగ్ స్కోర్డ్ ఇక్కడ అండ్ ద ప్రెషర్ బీయింగ్ పుట్ బై ది బౌలర్స్, ఐలాండ్ బౌలర్స్. ఇక్కడ రెండో బాల్తో పాటు సిద్ధమవుతూ మనకి ఆర్లా ప్రెండర్గాస్ట్, స్ట్రైక్ పైన ఉంటారు మనకి డియాండ్రే డాటన్. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి షార్ట్ పిచ్ డెలివరీ సీమ్ అవుతూ లోపలికి వచ్చింది బాడీ లైన్లో, దాన్ని జస్ట్ ఇక్కడ డక్ చేస్తూ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరుకుతుంది. ఇక్కడ ఇంకొక డాట్ బాల్ అండ్ బౌన్సర్ నెంబర్ 1 ఇషారా వచ్చేస్తూ ఫ్రమ్ ది బౌలర్ సైడ్ ఎంపైర్. అండ్ స్కోర్ వచ్చేసి 9.2 ఓవర్స్ పూర్తయ్యాక ఈస్ 52 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ దోస్తో టీమ్ వెస్టిండీస్ స్కోర్. డెఫినెట్లీ లైక్ చేస్తుండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. అండ్ తెలివి చేయండి ఎలా మీకు నచ్చిందో కామెంటరీ. మూడో బాల్తో పాటు ఆర్లా ప్రెండర్గాస్ట్ పరిగెత్తు వస్తూ ఇక్కడ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈ సైడ్ డెలివరీ వికెట్ టు వికెట్ లైన్లో సీమ్ అవుతూ లోపలికి వచ్చింది. క్రాంప్ అయింది ఇక్కడ బ్యాట్స్మెన్ డియాండ్రే డాటన్. స్ట్రైట్ డ్రైవ్ కొట్టే ప్రయత్నం కానీ అక్కడ మళ్ళీ చాప్ ఆన్ అయిపోయింది. ప్యాడ్స్ వైపే బాల్ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుంది. అండ్ ఇంకొక డాట్ బాల్తో స్కోర్ వచ్చేసి ఇప్పుడు 9.3 ఓవర్స్ పూర్తయ్యాక ఇస్ 52 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ దోస్తో. డెఫినెట్లీ ఆ స్ట్రోక్స్ని టైం చెల్లిపోతుంది ఇక్కడ డియాండ్రే డాటన్. అండ్ షీ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ దట్ పిచ్. ఆ సీమింగ్ అండ్ స్వింగింగ్ డెలివరీస్, ఇక్కడ మూవ్ అవుతున్న డెలివరీస్. ఇప్పుడు దాకా తను ఏం బాల్స్ ఫేస్ చేసిందో 7 balls నుంచి ఏ రన్స్ తీసుకునే ఛాన్స్ దొరకలే. ఫైనలీ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్, బాల్ని బ్యాక్ ఫుట్ పై నుంచి స్క్వేర్ డ్రైవ్ అందాసు కొట్టుకుని సిలీ పాయింట్ క్షేత్రంలో. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ ఇంక్రీజ్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు వెస్టిండీస్ది 9.4 ఓవర్స్ పూర్తయ్యాక 53 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్కి వస్తాయి. రేపటి గేమ్ గురించి ఎలా మనం మాట్లాడుకున్నాము ఇస్ బిట్వీన్ ఆస్ట్రేలియా. యాక్చువల్లీ 2 గేమ్స్ ఉన్నాయి, బంగ్లాదేశ్ ఉమెన్స్ అండ్ సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ మధ్యలో మొదటి గేమ్. అండ్ దాని తర్వాత వీఆర్ సీయింగ్ ఆస్ట్రేలియా ఉమెన్స్ వర్సెస్ మన ఇండియా. ఈ గేమ్లో వస్తూ సైడ్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పేస్, దాన్ని కవర్ డ్రైవ్ అందాజు కొట్టేస్తూ డీప్ కవర్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్. అండ్ ఎప్పటిదాకా కింగ్స్ త్రోస్లో ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 9.5 ఓవర్స్ పూర్తయ్యాక ఇస్ 54 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్తో వస్తాం. 3 రన్స్ మాత్రమే వచ్చాయి. అండ్ ఓవరాల్ తన 2.5 ఓవర్స్లో కన్సీడ్ చేసింది జస్ట్ 17 రన్స్ మాత్రమే ఇక్కడ ఆర్లా ప్రెండర్గాస్ట్. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు సిద్ధమవుతూ మనకి ఆర్లా ప్రెండర్గాస్ట్. స్ట్రైక్ పైన ఉంటారు మనకి డియాండ్రే డాటన్. 8 balls 1 run కొట్టి రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి ఫుల్ పిచ్ డెలివరీ ఆఫ్ స్టంప్ లైన్లో డ్రైవ్ చేశారు కానీ షార్ట్ కవర్స్ ఫీల్డర్ దాన్ని ఇన్ఫీల్డ్లోనే ఆపేస్తూ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికలే. అండ్ జస్ట్ 3 runsది ఓవర్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 10 ఓవర్లో ఫినిష్ అయ్యాక టీమ్ వెస్టిండీస్ది ఇస్ 54 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ దోస్తో వాళ్ళ టీమ్ స్కోర్. 11 balls 4 runsది పార్ట్నర్షిప్. డియాండ్రే డాటన్ ఇప్పుడు దాకా 9 balls ఫేస్ చేసింది బట్ జస్ట్ ఒక సింగిల్. అండ్ అలానే 17 balls 11 runsది ఇప్పుడు దాకా ఇన్నింగ్స్ ఫ్రమ్ స్టెఫనీ టేలర్. I think this is the time ఇంకా to take Stephanie Taylor should maybe take the charge to score the quick runs ఇక్కడ. అంటే ఒక డీప్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. షినేల్ హెన్రీ ఉన్నారు, దాని తర్వాత ఆలియా అలీని కూడా ఆల్సో మంచి బ్యాటింగ్ చేసేసుకోగలుగుతారు ఫర్ టీమ్ వెస్టిండీస్. అండ్ యూజువలీ మనం చూసాం దట్ వెస్టిండీస్ ప్రిఫర్స్ టు హ్యావ్ అ డీప్ బ్యాటింగ్ లైనప్ బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ క్రికెట్లో. ఇది ఒక కామన్ వాళ్ళది ఓవరాల్ స్ట్రాటజీ, ఏది వాళ్ళు ఫాలో అవుతారో. లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ వికెట్ వచ్చేస్తూ మనకి ఏమీ మెగ్వైర్. ఫస్ట్ డెలివరీ ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్, దాన్ని స్క్వేర్ డ్రైవ్ కొట్టే ప్రయత్నం కానీ ఎక్సలెంట్ ఫీల్డింగ్ అక్కడ సిలీ పాయింట్ ఫీల్డర్ వైపు నుంచి బాల్ ఇన్ఫీల్డ్లోనే ఆపడానికి. కానీ ఇక్కడ చాలా బాగా పరిగెత్తేస్తూ కూడా ఓకే. అండ్ నౌ దట్ హసల్ ఫర్ రన్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఫర్ వెస్ట్ ఇండీస్. ఏ బాల్స్ ఇక్కడ జస్ట్ అన్నెసెసరీ నాక్ చేయకుండా సింగిల్స్ అండ్ డబుల్స్ కోసం హసల్ చేస్తూ అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 10.1 ఓవర్స్ పూర్తయ్యాక ఇస్ 54 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ దోస్తో 55 యాక్చువల్లీ. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈసారి పక్కన ఏది ఉందో ఈ పిచెస్ దాన్ని ఒక మ్యాట్తో కవర్ చేస్తూ ఐ థింక్ ముందే ఉండాలేమో ఈ ఆర్టిఫిషియల్ టర్ఫ్ గ్రాస్ మ్యాట్ ముందే బిసైడ్స్ ద వెరీ పిచ్ దానిపైన గేమ్ జరుగుతుందో. అండ్ దాట్ మైట్ కాజ్ అ బిట్ ఆఫ్ స్కిడీనెస్, లేకపోతే కొంచెం అన్రెగ్యులర్ బౌన్స్ ఇక్కడ ఎప్పుడు కొంతసేపట్లో చూడేటప్పుడు మనకు కనిపిస్తుంది. లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ వికెట్. 2 balls పాటు ఈసారి ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ డెలివరీ బ్యాక్ ఫుట్ పై నుంచి ఫ్రంట్ ఫుట్ పై నుంచి దాన్ని లాంగ్ ఆన్ చేతులు పేస్ చేసుకుని డియాండ్రే డాటన్ జస్ట్ ఒక సింగిల్ కోసం. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 10.2 ఓవర్స్ పూర్తయ్యాక ఇస్ 56 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్తో వస్తాం. ఆర్ ఇలాంటి స్ట్రాటజీ కెన్ ఆల్సో బీ యూస్డ్ వెన్ ఒక రెయినీ డే వల్ల పక్కన ఇట్ మైట్ బి అ బిట్ స్టిక్కీ. దానివల్లే కొంచెం కవర్ చేయడానికి ఒక మ్యాట్ లాంటి టర్ఫ్ మ్యాట్ లాంటి స్ట్రాటజీ ఈజ్ యూజువలీ యూస్డ్ బై ది ఎంపైర్స్ టు కంటిన్యూ ఆర్ స్టార్ట్ ద గేమ్ ఫర్ ద డే.
సార్ డౌన్ ద లెగ్ సైడ్ డెలివరీ, లెగ్ స్టంప్ వేసే ప్రయత్నంలో అండ్ వైడ్ లేదు ఇక్కడ, దో లెగ్ బై రన్స్ పరిగెత్తేస్తూ ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్లు. అండ్ ఈ లెగ్ బై రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి 10.3 ఓవర్స్ పూర్తయ్యాక ఇస్ 57 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్తో వస్తారు. ఈ సైడ్ డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో ఉండాలి, మంచి స్వీప్ షాట్ అండ్ ఇక్కడ స్క్వేర్ లెగ్ ఫీల్డర్ని బీట్ చేస్తూ దోస్తో ఒక 4 రన్స్ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో ఫర్ డిఆండ్రే డాల్టన్. మొదటి బౌండరీ తన బ్యాట్ నుంచి అండ్ ఈ 4 రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు వెస్టిండీస్ది 10.4 ఓవర్స్ పూర్తయ్యాక ఇస్ 61 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్. చాలా బాగా ప్లేస్ చేసుకుంటూ ఒక స్వీప్ షాట్ అందాజ్లో మనకి డిఆండ్రే డాల్టన్ అండ్ గ్రౌండెడ్ షాట్స్ ఆడుతూ ఇక్కడ ఏమి రిస్క్ తీసుకొట్టారు టీమ్ వెస్టిండీస్ జస్ట్ టు గెట్ దట్ పార్ట్నర్షిప్ అండ్ ఆల్సో దోస్ రన్స్ ఫర్ దట్ టీమ్. ప్రెషర్లో ఉంటుంది ఇప్పుడు ఏమీ మెగ్వాయర్ పరిగెత్తు వస్తూ డాల్టన్ కోసం లెఫ్ట్ ఆర్మ్ లాంగ్ వికెట్, మళ్ళీ ఫుల్ పిచ్ డెలివరీ లెగ్ స్టంప్ లైన్లోనే మళ్ళీ ప్లేస్మెంట్, బట్ ఈసారి డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో పరిగెత్తు వస్తూ ఒక ఫీల్డర్ బ్యాకప్ చేయడానికి అండ్ అక్కడ జస్ట్ ఒక 2 రన్స్ దొరికేస్తాయి ఈజీగా అండ్ స్కోర్ వచ్చేసి ఇప్పుడు 62 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్. లాస్ట్ బాల్ని కూడా ఇక్కడ ఆఫ్ సైడ్లో ప్లేస్ చేసుకుని ఒక సింగిల్ అండ్ 11 ఓవర్స్ పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 64 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్తో వస్తూ టీమ్ వెస్టిండీస్ది స్లోలీ అండ్ స్టడీలీ ఒక పార్ట్నర్షిప్ క్రియేట్ అవుతూ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఓవరాల్ ఇప్పుడు దాకా మనం మాట్లాడేసుకుంటే ఓవర్స్ గురించి ఐర్లాండ్ వైపు నుంచి ఇప్పుడు దాకా మనం 5 బౌలర్స్ని బౌలింగ్ చేస్తూ చూసాము. ఆర్లీన్ కెలీ తన మొదటి ఓవర్లో 13 రన్స్ ఇచ్చి ఒక వికెట్ అండ్ ఇంకా తన దగ్గర 3 ఓవర్స్ మిగిలి ఉన్నాయి. జేన్ మెగ్వార్ దగ్గర 2 ఓవర్స్ ఉన్నాయి, తన 2 ఓవర్స్లో ఇప్పుడు దాకా 11 రన్స్ మాత్రమే కన్సీడ్ చేశారు. కారా మరే తన 2 ఓవర్స్లో 4 రన్స్ మాత్రమే అండ్ ఒక పెద్ద వికెట్ అండ్ అలానే ఏమీ మెగ్వాయర్కి తన 3 ఓవర్స్లో 18 రన్స్ ఇచ్చి ఒక వికెట్. సో స్పిన్నర్స్ది ఓవర్స్ ఉన్నాయి అండ్ ఐ థింక్ ఆర్లా ప్రెండర్గాస్ట్ది ఓవర్స్ డెఫినెట్లీ గ్యాబీ లూయిస్ విల్ ట్రై టు కీప్ ఇట్ ఫర్ ది డెత్ ఓవర్స్ ఫేస్. ఎందుకంటే షీఈస్ ద లీడింగ్ వికెట్ టేకర్ ఈ టోర్నమెంట్లో ఫర్ టీమ్ ఐర్లాండ్. అవుట్ సైడ్ ది ఆప్షన్ ఫుల్ పిచ్ డెలివరీ ఆర్లిన్ కెలీది దాన్ని డ్రైవ్ చేసేస్తూ ఇక డీప్ కవర్ క్షేత్రంలో ఎప్పుడు త్రో వస్తుందో ఈజీగా 2 రన్స్ పూర్తి చేసేసుకుంటున్నారు బ్యాట్స్మెన్లు అండ్ స్కోర్ వచ్చేసి 11.1 ఓవర్స్ పూర్తయ్యాక ఇస్ 66 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ టీమ్ వెస్టిండీస్కి వస్తాం. చాలా బాగా ఇక్కడ ఒక మంచి పార్ట్నర్షిప్ క్రియేట్ చేసేసుకుంటూ దో ఈ పార్ట్నర్షిప్ని కూడా బ్రేక్ చేసేసుకుంటే వీ విల్ సీ డెఫినెట్లీ that the game momentum will shift back to Ireland side. సార్ పేస్ ఆఫ్ వేరియేషన్ ఒక లెగ్ కటర్ ప్రయత్నం డ్రిఫ్ట్ అవుతూ బాల్ వచ్చింది పడిపోతూ మనకి బాల్ గాల్లో లెగ్ స్టంప్ లైన్లో అండ్ దాన్ని ప్లేస్ చేసుకుంటూ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం అండ్ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 11.2 ఓవర్స్ పూర్తయ్యాక 67 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ వస్తాం. లూపీ డెలివరీ లాగేశారు దాన్ని ఒక లెగ్ కట్టర్ ప్రయత్నం ఆర్లిన్ కెలీ వైపు నుంచి. 3వ బాల్తో పాటు స్టెఫనీ టేలర్ కోసం పరిగెత్తు వస్తూ రైట్ ఆర్మ్ ఓవర్ వికెట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ అవుట్ సైడ్ అండ్ ఇక్కడ ఇంకొక బౌండరీ దోస్తో బీట్ చేస్తూ ఇక్కడ షార్ట్ ఫైన్ లెగ్ ఫీల్డర్ని ఓకే నెవర్ మైండ్ పరిగెత్తు వెళ్తూ అక్కడ షార్ట్ ఫైన్ లెగ్ క్షేత్రం నుంచి డీప్ ఫైన్ లెగ్ క్షేత్రంలో ఆ రన్స్ కాపాడడానికి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇస్ ఇట్ లియా పాల్ బట్ క్షేమంగా రన్స్ కాపాడింది. అప్పుడు దాకా 2 రన్స్ తీసుకునే ప్రయత్నం ఇక్కడ ఫ్రమ్ ది జస్ట్ ఒక సింగిల్ తీసుకునే ప్రయత్నం వరిసే 2 రన్స్ చెక్ చేసేస్తున్నాము 2 రన్స్ అండ్ స్కోర్ వచ్చేసి 11.3 ఓవర్స్ పూర్తయ్యాక 69 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్ వస్తూ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈసారి ఫుల్ పిచ్ డెలివరీ స్క్వేర్ డ్రైవ్ కాకుండా ఈసారి మిడ్ ఆఫ్ క్షేత్రంలో ఒక డ్రైవ్ అందాజ్లో ప్లేస్ చేసుకునే ప్రయత్నం కానీ ఇన్ఫీల్డ్లోని బాల్ ఆపేశారు. ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలే. మంచిగా ఇక్కడ మనకి బౌలర్స్ ఫ్రమ్ ఐర్లాండ్ ఫాలోయింగ్ సిమిలర్ స్ట్రాటజీ అందరూ చాలా బాగా వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ప్రయత్నం వేస్తున్నారు బాల్స్ని అది కూడా గుడ్ లెంత్ పైన. సార్ లెగ్ స్టంప్ ప్లాన్లో ఈసారి డిప్ అవుతున్న డెలివరీ దోస్తో సీదా వచ్చిన ప్యాడ్స్ పైన బట్ గోయింగ్ డౌన్ ద లెగ్ సైడ్ కాబట్టి ఏం అప్పీల్ కూడా లేదు ఇక్కడ టీం వైపు నుంచి. ఒక డాట్ బాల్ వచ్చేస్తూ అండ్ స్కోర్ వచ్చేసి 11.5 ఓవర్స్ పూర్తయ్యాక 69 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్తో వస్తాం. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు మనకి ఇప్పుడు సిద్ధం అవుతూ ఆర్లీన్ కెలీ ఎవరు ఇప్పుడు దాకా తన 1.5 ఓవర్స్తో 18 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ సంపాదించుకున్నారు. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఈసారి ఐ థింక్ ఒక లెగ్ కటర్ డెలివరీ మళ్ళీ బ్యాక్ ఫుట్ పై నుంచి వెయిట్ చేస్తూ కవర్ డ్రైవ్ అందాసు డీప్ కవర్ క్షేత్రంలో ప్లేస్ చేసుకుని ఒక సింగిల్ సంపాదించుకుంటూ ఇద్దరు బ్యాట్స్మెన్లు అండ్ తెచ్చేస్తారు వెస్టిండీస్ ది స్కోరు 12 ఓవర్స్ పూర్తయ్యాక 70 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్కి వస్తారు. డెఫినెట్లీ లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. ఆల్సో తెలియచేయండి మాకు ఎలా నచ్చుతుందో మీ కామెంటరీ. స్లోలీ అండ్ స్టడీలీ ఐర్లాండ్ వర్సెస్ ఇండియా మెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే
దేర్ ఈస్ అనదర్ గేమ్ మనకి సండే రేపు, బట్ ఐ డోంట్ థింక్ ఆ గేమ్ మేము కవర్ చేస్తాం దోస్తో. వీ విల్ బీ ప్లానింగ్ టు కవర్ ద ఉమెన్స్ గేమే. 2 టైమింగ్స్ క్లాష్ అవుతున్నాయి అండ్ బట్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం మేము 2 గేమ్స్ని. మీకు కామెంటరీ అయితే ఉమెన్స్ గేమ్ని చేసిన వీల్ గివ్ యూ స్లైట్ అప్డేట్స్ మన 2 గేమ్ ఆఫ్ ఇండియా మెన్స్ది. దాని తర్వాత వీ విల్ బి సీయింగ్ ద టీమ్ ట్రావెల్ టు ఇంగ్లాండ్, ఎక్కడ వాళ్ళకి ఒక వైట్ బాల్ సిరీస్ వెయిట్ చేస్తుందో, ఒక ఓడిఐ సిరీస్ అండ్ T20 సిరీస్ కూడా. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దాని తర్వాత దెర్ ఈస్ అ బిట్ ఆఫ్ అ గ్యాప్ అండ్ దెన్ 2 రేటింగ్లో చెక్ చేయాలి. ఐ థింక్ ఇట్స్ టెస్ట్ సిరీస్ అనుకుంటున్నాను దోస్తో. లెఫ్ట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్, దాన్ని డ్రైవ్ చేసేస్తూ ఇక్కడ లాంగ్ ఆఫ్ చేతుల్లో జస్ట్ ఒక సింగిల్ అండ్ మొదటి 2 బాల్స్ పైన ఇక్కడ సింగిల్స్ వస్తూ ఈ ఓవర్లో స్లోలీ నాక్ చేస్తూ బాల్ని సింగిల్స్ అండ్ డబుల్స్ ది ప్రయత్నంలో ఉంటూ ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్లు. అండ్ స్కోర్ వచ్చేసి 12.2 ఓవర్స్ పూర్తయ్యాక 72 ఫర్ ద లాస్ ఆఫ్ 3 వికెట్స్. ఈ సైడ్ డెలివరీ అపీల్ చేస్తూ ఇక్కడ LBW దే అండ్ ఇక్కడ నాట్ అవుట్ అంటూ ఎంపైర్. ఫుల్ పిచ్ డెలివరీ అండ్ అది టర్న్ అవుతూ లోపలికి వచ్చింది, సీదా తగిలింది ఇక్కడ బ్యాక్ ఫుట్ ప్యాడ్ పైన ఫర్ డియాండ్రీ డాటిన్, బట్ నాట్ అవుట్ అంటూ ఎంపైర్. అండ్ ఐ థింక్ చాలా వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వెళ్ళిపోయారు అక్కడ స్టెఫనీ టేలర్, సారీ. అండ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ వేస్ట్ ఆఫ్ ఎ రివ్యూ. ఈ సైడ్ డెలివరీ లో ఫుల్ టాస్, గాల్లో ఉంది బాల్ ఇక్కడ వస్తూ అండ్ క్యాచ్ అవుట్ అయిపోతూ ఇక్కడ లాంగ్ ఆన్ క్షేత్రంలో మనకి స్టెఫనీ టేలర్ 4వ వికెట్ దొరికేసింది ఇక్కడ టీమ్ ఐర్లాండ్కి. అండ్ ఏమీ మెగ్వైర్కి ఒక 2 ఫర్ ఇప్పుడు 20 రన్స్ ఇచ్చి తన 3.4 ఓవర్స్ పూర్తయ్యాక. And we are seeing a score of 72 for the loss of 4 wickets దోస్తు. ఇప్పుడు టీమ్ వెస్ట్ ఇండీస్ దే ఆర్ ఫాలోయింగ్ అపార్ట్. ఆ స్మాల్ పార్ట్నర్షిప్ ఇది క్రియేట్ అయిందో ఇప్పుడు అది కూడా పడిపోతూ అండ్ సెట్ బ్యాట్స్మెన్ ఒక స్లో ఇన్నింగ్స్ 26 balls 16 runs ది ఇన్నింగ్స్, జస్ట్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 61. అండ్ వీఆర్ సీయింగ్ దట్ స్లోలీ అండ్ స్టడీలీ ఇక్కడ మొమెంటమ్ షిఫ్ట్ అయిపోతూ మళ్ళీ వాపస్ టువర్డ్స్ ఐర్లాండే. ఆ పార్ట్నర్షిప్ కొంచెం హోప్ అయితే ఇచ్చింది వెస్టిండీస్కి డియాండ్రీ డాటిన్ అండ్ స్టెఫనీ టేలర్ మధ్యలో, కానీ అక్కడ మరీ అంత బౌండరీస్ రాలే. జస్ట్ ఐ థింక్ 2 బౌండరీస్ మాత్రమే కొట్టారు ఈ హోల్ పార్ట్నర్షిప్లో. అండ్ వీఆర్ సీయింగ్ ఆల్సో పార్ట్నర్షిప్ అయింది 27 balls 22 runsది మాత్రమే. అండ్ దిస్ 61 or 62 ది స్ట్రైక్ రేట్ ఇస్ డెఫినెట్లీ నాట్ అ స్ట్రైక్ రేట్ ఫర్ T20 ఇంటర్నేషనల్స్ గేమ్ దోస్తో. అండ్ హోప్ఫుల్లీ కొంచెం పవర్ హిట్టింగ్ ఇప్పుడు డెఫినెట్లీ చూస్తాం మనం. దో వికెట్స్ ఒక వైపు పడిపోతున్నాయి కాబట్టి వీ ఆల్సో నీడ్ టు అండర్స్టాండ్ దట్ ద ప్రెషర్ ఇస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ ఆన్ ద బ్యాటింగ్ టీమ్ కూడా. ఏమీ మెగ్వైర్ ఎక్సలెంట్. ఈసారి ఐ థింక్ ఓవర్ పిచ్ చేసే ప్రయత్నంలో ఒక లో ఫుల్ టాస్గా కన్వర్ట్ అయిపోయింది బాల్ అండ్ షీ వాస్ వెరీ లక్కీగా ఇక్కడ మన స్టెఫనీ టేలర్ ఫ్రమ్ వెస్ట్ ఇండీస్కి అంత మంచి కనెక్షన్ దొరికలే బ్యాట్ అండ్ బాల్ మధ్యలో. ఐ థింక్ కొంచెం డ్రిఫ్ట్ అయినట్టుంది బాల్ గాల్లో. అండ్ ఏమీ మెగ్వైర్ వాజ్ వెరీ లక్కీ అండ్ గుడ్ క్యాచ్ అక్కడ తన టీమ్మేట్ వైపు నుంచి లాంగ్ ఆన్ క్షేత్రంలో. షినేన్ హెన్రీ వచ్చేస్తూ ఫస్ట్ బాల్ ఇక్కడ ఫ్లైట్ ఎయిడ్ వికెట్ టు వికెట్ అయిన ఫుల్ పిచ్, దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటూ ఆఫ్ సైడ్లో తన ప్యాడ్స్ నుంచి రీబౌండ్ అయిపోయి బాల్ వెళ్ళిపోయింది ఇక్కడ ఆఫ్ సైడ్ షార్ట్ సిలీ పాయింట్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ వస్తుంది ఈ బాల్ పైన. అండ్ స్కోర్ వచ్చేసి 12.5 ఓవర్స్ పూర్తయ్యాక ఈజ్ 73 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets దోస్తో టీమ్ వెస్ట్ ఇండీస్ది. సో మోటివేషన్ డెఫినెట్లీ క్యారీ ఆన్ అయితే అయి ఉంటుంది ఉమెన్స్ క్రికెట్ టీం కూడా. సెలెక్షన్ ప్లాన్ డెలివరీ మంచి స్వీప్ షాట్, అక్కడ ప్రయత్నం కానీ బీట్ అయిపోతూ ఫీల్డర్ దోస్తో డీప్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో, కానీ అక్కడ బ్యాకప్ చేస్తూ మళ్ళీ స్క్వేర్ లెగ్ క్షేత్రం నుంచి డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో మనకి ఐర్లాండ్ ఫీల్డర్స్ కనిపిస్తున్నారు. అండ్ జస్ట్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ అండ్ స్కోర్ వచ్చేసి ఇక్కడ 13 ఓవర్స్ పూర్తయ్యాక ఇస్ 74 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets దోస్తో టీమ్ వెస్ట్ ఇండీస్ది. స్లోలీ అండ్ స్టడీలీ ఇక్కడ ప్రెషర్ని బిల్డప్ చేస్తూ మనకి కన్సిస్టెంట్లీ చాలా బాగా మంచి పేస్తో పాటు ఇక్కడ వికెట్ సాధించుకోగలుగుతున్నారు ఐర్లాండ్ వాళ్ళ బౌలర్స్ అగైన్స్ వెస్ట్ ఇండీస్. అండ్ లైవ్ విన్ ప్రాబబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటే 56% ఓట్స్ గూగుల్ స్కోర్ బోర్డ్ పైన కనిపిస్తూ ఇన్ ఫేవర్ ఆఫ్ వెస్ట్ ఇండీస్ అండ్ 44% స్కోర్ కనిపిస్తూ ఫర్ టీమ్ ఐర్లాండ్. షినేన్ హెన్రీ ఈజ్ అన్ ఎక్సలెంట్ బ్యాట్స్మెన్ కూడా, గుడ్ ఆల్రౌండర్. దో బౌలింగ్తో చాలా బాగా పర్ఫామ్ చేసింది ఈసారి WPL సీజన్లో ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ అండర్ జమీమా రాడ్రిగ్స్ ది క్యాప్టెన్సీలో. అండ్ ఇప్పుడు దాకా మనం ఓవరాల్ స్కోర్ బోర్డ్ గురించి మాట్లాడుకుంటే కియానా జోసెఫ్ ఓపెనర్ ఆఫ్ వెస్ట్ ఇండీస్ 6 balls 8 runs మాత్రమే కొట్టి అవుట్. హేలీ మాథ్యూస్ 25 balls 22 runs. షర్మేన్ క్యాట్బెల్ 4 balls 4 runs. స్టెఫనీ టేలర్ 26 balls 16 runs. అండ్ ఇప్పుడు డియాండ్రీ డాటిన్ అండ్ షినేన్ హెన్రీని జోడు మనం చూస్తూ ఆఫ్ స్టంప్ లైన్లో ఫుల్ పిచ్ డెలివరీ, దాన్ని ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ మిడ్ ఆఫ్ క్షేత్రంలో కానీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికలే.
స్కోర్ వచ్చేసి 13.1 ఓవర్స్ పూర్తయ్యాక is 74 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్తో వస్తుంది టీం వెస్టిండీస్కి. ఆర్లిన్ కెల్లీ తన 3వ ఓవర్ వేస్తూ మనకు కనిపిస్తున్నారు ఇక్కడ. మంచి ఇక్కడ క్యాప్టెన్సీ కూడా, ఎందుకంటే గాలి అయితే ఇంకా ఉంది. అండ్ దిస్ ఈస్ అ గుడ్ టైమ్ టు గెట్ సమ్ స్వింగ్. డీప్ కవర్, లాంగ్ ఆన్, డీప్ మిడ్ వికెట్ అండ్ డీప్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో ఫీల్డర్స్ కనిపిస్తూ ఇక్కడ అవుట్ సైడ్ ది 25 yard సర్కిల్ మన డియాండ్రే డాటెన్ కోసం. డెఫినెట్లీ లైక్ చేస్తుండండి దోస్తో, అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. అండ్ ఇప్పుడు 2వ బాల్తో పాటు మనకు సిద్ధమవుతూ ఆర్లిన్ కెల్లీ పరిగెత్తు వస్తూ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, గుడ్ పైన డెలివరీ, బ్యాక్ ఫుట్ పై నుంచి మంచి కవర్ డ్రైవ్, బాల్ వెళ్తూ ఇక్కడ డీప్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రంలో ఎక్సలెంట్ ఫీల్డింగ్. అక్కడ బాల్ ఆపడానికి డీప్ స్వీపర్ కవర్ బౌండరీ దగ్గర. అండ్ ఎప్పుడు దాకా త్రో వస్తూ ఈజీగా 2 runs పూర్తి చేసేసుకుంటూ ఇద్దరు బ్యాట్స్మెన్లు. అండ్ ఈ 2 runsతో పాటు స్కోర్ వచ్చేసి 13.2 ఓవర్స్ పూర్తయ్యాక is 76 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్తో టీమ్ వెస్టిండీస్ స్కోర్. వాళ్ళు చాలా బాగా ఫీల్డింగ్ చేస్తూ మనకి ఐర్లాండ్ వాళ్ళ టీం ఇప్పుడు దాకా ఏ క్యాచ్ ఛాన్సెస్ దొరికినా ఏది ఒక క్యాచ్ డ్రాప్ కూడా చూడలేదు. సరే మంచి డెలివరీ లిఫ్ట్ అవుతూ వచ్చింది లెగ్ స్టంప్ లైన్లో ప్లేస్ చేసుకుంటూ దాన్ని బ్యాక్ ఫుట్ పై నుంచి డీప్ బ్యాక్వర్డ్ షార్ట్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్. చాలా రిస్కీ రన్నింగ్ కానీ మంచి హసల్ ఉన్న రన్నింగ్ ఇక్కడ బిట్వీన్ దీస్ 2 బ్యాట్స్మెన్లు. అండ్ స్కోర్ వచ్చేసి 13.3 ఓవర్స్ పూర్తయ్యాక is 77 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్తో వస్తారు. 4వ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు సిద్ధమవుతూ మనకి బౌలర్ ఆర్లిన్ కెల్లీ. స్ట్రైక్ పైన ఉంటారు మనకి హెన్రీ, మన షినేల్ హెన్రీ కోసం రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈసారి వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేసే ప్రయత్నంలో వైడ్ అయిపోతూ ఈ డెలివరీ అండ్ ఎక్స్ట్రా రన్స్తో పాటు స్కోర్ ఇంక్రీజ్ అయిపోయింది. ఇప్పుడు 78 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్కి 13.3 ఓవర్స్ పూర్తయ్యాక వెస్టిండీస్ది స్కోర్ దోస్తో. మన ఫ్యాక్ట్ల గురించి మాట్లాడేసుకున్నాం అప్పుడు దాకా. షర్మేన్ క్యాంబెల్ ఓకే 4వ బాల్ వచ్చింది అవుట్ సైడ్ ది ఆఫ్ ఫుల్ పిచ్ డెలివరీ, పేస్ ఆఫ్ వేరియేషన్, కొంచెం మిస్ ఫీల్డింగ్ అక్కడ, షార్ట్ మన సిలీ మిడ్ ఆఫ్ ఫీల్డర్ వైపు నుంచి దాని వల్ల సింగిల్ తీసుకునే ఛాన్స్. అండ్ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 13.4 ఓవర్స్ పూర్తయ్యాక ఈజ్ ఇప్పుడు 78 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్తో వస్తూ చాలా బాగా ఆఫ్ కటర్ డెలివరీస్ అండ్ లెగ్ కటర్ డెలివరీస్ ప్రయత్నంలో ఉంది ఇక్కడ ఆర్లిన్ కెల్లీ యూజ్ చేసుకుంటూ కనిపిస్తున్నారు పేస్ ఆఫ్ వేరియేషన్స్. సరే మళ్ళీ ఒక లెగ్ కటర్ డెలివరీనే అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ గుడ్ లెంత్ పైన బ్యాక్ ఫుట్ పై నుంచి ఒక కవర్ డ్రైవ్ అందా. సో డీప్ కవర్ క్షేత్రంలో బాల్ వెళ్ళిపోతూ అండ్ ఎప్పుడు దాకా అక్కడి నుంచి త్రో వస్తూ జస్ట్ ఒక సింగిల్. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 13.5 ఓవర్స్ పూర్తయ్యాక 80 runs ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ వస్తూ వెస్టిండీస్ది 134 దాకా చూపిస్తూ ది ప్రొజెక్టెడ్ స్కోర్ టీమ్ వెస్టిండీస్. ఈ కరెంట్ రన్ రేట్ 5.78తో పాటు. అండ్ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు ఆర్లిన్ కెల్లీ సర్ వికెట్ టు వికెట్ అయిన గుడ్ లెంత్ పైన డెలివరీ, మిస్ ఫీల్డింగ్, బాల్ వెళ్ళిపోతుంది ఇక్కడ మంచి షాట్ ప్రయత్నం అండ్ డీప్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రం దోస్తో 4 runs సంపాదించుకుంటూ మనకి షినేల్ హెన్రీ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్తో పాటు వాట్ అ వే టు ఫినిష్ ది ఓవర్. అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి 14 ఓవర్స్ పూర్తయ్యాక 84 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్కి వచ్చేసింది టీమ్ వెస్టిండీస్ది స్కోర్. పిచ్ కొంచెం టఫ్ ఉంది కాబట్టి వీ మైట్ నాట్ బీ సీయింగ్ సచ్ అ హై స్కోర్ ఆఫ్ మేబీ 160, 170 యాజ్ ఫ్యూ ఆఫ్ ది అదర్ గేమ్స్. డెఫినెట్లీ ఒక 135 to 140 కూడా బాగానే ఇక్కడ ఈ పిచ్ పైన షుడ్ బీ వెరీ మచ్ కాంపిటేటివ్ ఈ గేమ్ని చేసేస్తూ కనిపిస్తారు మనకి. 14 ఓవర్స్ అయిపోయి 84 for 4 వచ్చేసి స్కోరు. 15 ఓవర్స్ పూర్తయ్యాక వీ విల్ బీ సీయింగ్ డెత్ ఓవర్స్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది మనకి ఈ గేమ్లో. అండ్ అప్పుడు దాకా కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడేసుకున్నాం. సో ఇప్పటికైతే ఈ టోర్నమెంట్లో లీడింగ్ పర్ఫార్మర్స్ గురించి మాట్లాడుకుంటే ఫర్ వెస్టిండీస్ వీఆర్ సీయింగ్ షర్మేన్ క్యాంబెల్ చాలా బాగా పర్ఫామ్ చేశారు మిడిల్ ఓవర్స్లో. షీ హ్యాస్ బీన్ ఏబుల్ టు పర్ఫామ్ వెల్ విత్ హర్ బ్యాట్. ఇవాళ అన్ఫార్చునేట్లీ అంత బాగా పర్ఫామ్ చేయలేకపోయారు. బట్ హేలీ మాథ్యూస్ ఓవరాల్ ఎక్సలెంట్ ఇక్కడ శ్రీలంక అగేన్స్ట్ ఒక 5-4 సాధించుకోగలిగారు. శ్రీలంక అగేన్స్ట్ అక్కడ ఒక 5 వికెట్ విక్టరీ సాధించుకుందో టీమ్ వెస్టిండీస్. అక్కడ హేలీ మాథ్యూస్ వాజ్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దోస్తో. అండ్ బోత్ విత్ బ్యాట్ అండ్ బాల్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. స్టెఫనీ టేలర్ బ్యాట్తో పాటు షీ వాజ్ ఏబుల్ టు స్కోర్ ద బల్క్ ఆఫ్ రన్స్. అండ్ స్టాట్స్ గురించి కూడా మనం చూసేసుకుంటే వీ సీ దాట్ షర్మేన్ క్యాంబెల్ 90 నాట్ అవుట్ది ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్ కొట్టారు. ఐ థింక్ దిస్ వాజ్ అగేన్స్ట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, పాకిస్తాన్ కాదు, వాజ్ ఇట్ నెదర్లాండ్స్, గుర్తురాటే, ఐ థింక్ నెదర్లాండ్స్ అనుకుంటున్నాను. చూసేద్దాం ఇక్కడ షర్మేన్ క్యాంబెల్
ఓ ఓ మర్చిపోయింది దోస్తు, దిస్ వాజ్ అగైన్ శ్రీలంక నీ 97 సారీ శ్రీలంక అగేన్స్ట్ కాదు, ఎందుకంటే 97 పైనే ముందు బ్యాటింగ్ చేస్తూ ఆల్అవుట్ చేస్తుంది శ్రీలంక అని మనకి టీం వెస్టిండీస్. అండ్ చాలా ఈజీగా స్కోర్ చేస్తుంది మనకి వెస్టిండీస్. సో దే హ్యావ్ బీన్ అ డామినెంట్ ఫోర్స్ దో అన్ఫార్చునేట్లీ అగేన్స్ట్ ద ఇంగ్లాండ్ టీమ్. ఇప్పుడు దాకా ఏ టీము ఇంగ్లాండ్ అయితే డిఫీట్ చేయలేపారు. దే హ్యావ్ బీన్ వెరీ మచ్ ఎక్సలెంట్ ఇన్ దిస్ గేమ్. అండ్ ఓవరాల్ మనం మాట్లాడేసుకుంటే T20 ర్యాంకింగ్స్లో కూడా ఐ థింక్ 3 స్పిన్నర్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ టీమే ఎవరు ఉన్నారు ఇప్పుడు కరెంట్లీ. దే ఆర్ ఇన్ ద టాప్ 5 ఇన్ ద ర్యాంకింగ్స్ ఆఫ్ మన T20 బౌలర్స్. మొదటి స్థానం పైన ఉంది మనకి మన శ్రీచరణి ఇండియా వైపు నుంచి ఫర్ ద ఫస్ట్ ఎవర్ టైమ్ ఇన్ అవర్ కరియర్. అండ్ శ్రీచరణి ఈస్ ద లీడింగ్ వికెట్ టేకర్ మనకి ఇండియా కోసం. దో ఇండియా ఈస్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దోస్తో. ఫీల్డింగ్ వైపు నుంచి అయితే దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. రికార్డ్ 4 క్యాచెస్ హోల్డ్ చేశారు 19 balls ఈ స్పాన్లో మాత్రమే లాస్ట్ గేమ్లో. అండ్ దట్ హ్యాస్ బీన్ అన్ ఇష్యూ. దాని తర్వాత లోవర్ ఆర్డర్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు ఫైర్. మిడిల్ ఓవర్స్లో కూడా కొంచెం స్లో డౌన్ అయిపోతూ కనిపిస్తున్నారు డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫార్మ్ ఇన్ దర్ ప్లేయర్స్. హర్మన్ప్రీత్ కౌర్ బాగా ఆడుతున్నా, అక్కడ జమీమా రాడ్రిగ్స్ ఆడలేకపోతున్నారు. ఎంబీసీ రిచా ఘోష్ అంత బాగా ఫైర్ అవ్వలేకపోతున్నారు ఇప్పుడు దాకా. సో దోస్ ఆల్ థింగ్స్ ఆర్ దేర్. అండ్ బౌలింగ్లో కూడా చాలా చేంజెస్ చూస్తున్నాం మనం. అరుంధతి రెడ్డిని మనం చూస్తూ దాట్ ఇప్పుడు తనని సెటప్ నుంచి కంప్లీట్గా తీసేసి మన రేణుకా ఠాకూర్ని తెచ్చుకున్నారు లాస్ట్ గేమ్లో, విచ్ హ్యాడ్ ప్రూవెన్ టు బీ వెరీ ఎఫెక్టివ్. మరి వచ్చేస్తూ ఇక్కడ ఓవర్ నెంబర్ 15తో పాటు ఆయన తన 3వ ఓవర్ మొదటి బాల్ పైన ఒక సింగిల్ వచ్చేసింది. నెక్స్ట్ బాల్ లెగ్ స్టంప్ లైన్లో గుడ్ లెంత్ పైన ఉండాలి డెలివరీ. బ్యాక్ ఫుట్ పై నుంచి ప్లేస్ చేస్తున్నారు మిడాన్ క్షేత్రంలో, కొంచెం మిస్ ఫీల్డింగ్ అక్కడ. అండ్ దాని వల్లే ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ ఇక్కడ. అండ్ స్కోర్ వచ్చేసి 14.2 ఓవర్స్ పూర్తయ్యాక ఈజ్ 86 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets దోస్తో టీమ్ వెస్టిండీస్ది స్కోర్. గ్లూసెస్టర్ షైర్ స్టేడియంలో బాగానే ఇక్కడ గాలి కనిపిస్తూ. అండ్ దిస్ విల్ డెఫినెట్లీ అగైన్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద బౌలర్స్ ఉంది ఆ డ్రిఫ్ట్ అండ్ స్వింగ్ చూడ్డానికి. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ గుడ్ లెంత్ పైన డెలివరీ, బ్యాక్ ఫుట్ పై నుంచి ఇక్కడ పుష్ చేసుకున్నారు. మళ్ళీ సిలీ మిడ్ ఆన్ ఫీల్డర్ వైపే, కానీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికితే డో అక్కడ మిస్ ఫీల్డింగ్ చేసిన మనకి ది ఫీల్డర్ డాట్ బాల్ సంపాదించేసుకుంటూ. అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి 14.3 ఓవర్స్ పూర్తాక ఈజ్ 86 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets దోస్తో. 4వ బాల్తో పాటు రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఫ్లైట్ డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో ఉండాలి. స్ట్రైట్ బ్యాక్ ద బౌలరే ఇక్కడ డ్రైవ్ చేయగలిగారు దాన్ని డియాండ్రే డాటిన్. మళ్ళీ ఇంకొక డాట్ బాల్ అండ్ 3 back-to-back డాట్ బాల్స్తో పాటు వీఆర్ సీయింగ్ ద స్టక్ స్కోర్ ఆఫ్ 86 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets దోస్తో. ఇక్కడ 2 back-to-back డాట్ బాల్స్ 5వ బాల్తో పాటు సిద్ధమవుతుంది మనకి మరి రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ డెలివరీ, దాన్ని బ్యాక్ ఫుట్ పై నుంచి ప్లేస్ చేసుకుంటూ రన్అట్ ఛాన్స్, కానీ ఇక్కడ శివంగా వచ్చేస్తుంది నాన్ స్ట్రైకర్స్ ఎండ్ పైన. అండ్ ఓవర్ త్రో రన్స్ కూడా పరిగెత్తేస్తుంది దోస్తో. ఇక్కడ ఎప్పుడు దాకా షార్ట్ మిడ్ వికెట్ క్షేత్రం నుంచి త్రో వస్తుందో కొంచెం రన్అట్ ప్రయత్నం ఉండాలి అక్కడ ఫ్రమ్ ది షార్ట్ కవర్ ఫీల్డర్, ఎందుకంటే టచ్ అండ్ గోగానే ఆడేశారు ఈ డెలివరీని డియాండ్రే డాటిన్. క్షేమంగానే లోపలికి వచ్చేస్తూ మనకి డియాండ్రే డాటిన్ నాన్ స్ట్రైకర్స్ ఎండ్ పైన. అండ్ దాని తర్వాత షీ వాజ్ వెరీ క్విక్ టు నోటీస్ దాట్ ఇక్కడ ఇంకొక రన్ ఛాన్స్ ఉండాలి డ్యూ టు ది ఓవర్ త్రో. ఈ 2 runsతో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 14.5 ఓవర్స్ పూర్తయ్యాక ఈజ్ 88 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets దోస్తో. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్, ఈ సైడ్ డెలివరీ ఫ్లైటెడ్ లెగ్ స్టంప్ లైన్లో ఫుల్ పేజ్ గుడ్ లెంత్ పైన డెలివరీ, దాన్ని షార్ట్ ఫైన్ లెగ్ చేతులను ప్లేస్ చేసుకున్నారు, కానీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరకలే. అండ్ ఈ లాస్ట్ బాల్ ఏది డాట్ బాల్ అయిపోయిందో అది తెచ్చేస్తుంది స్కోర్ని. 15 ఓవర్స్ పూర్తయ్యాక 88 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wicketsకి టీమ్ వెస్టిండీస్ది స్కోర్ దోస్తో. ఎక్కడ మనకి డియాండ్రే డాటిన్ 26 balls 21 runsతో ఒక ఇన్నింగ్స్ ఆడారు. అండ్ అలానే షినేల్ హెన్రీ 4 balls 7 runsకి ఒక ఇన్నింగ్స్ ఆడారు. సో అదొచ్చేసి మనకి ఐర్లాండ్ ఉమెన్స్ గురించి మాట్లాడుకుంటే గేబీ లూయిస్ హ్యాస్ బీన్ ఎక్సలెంట్ దోస్తో. ఐ థింక్ అగేన్స్ట్ శ్రీలంక ఉమెన్స్ చాలా బాగా ఆడారు. షీ స్కోర్ ఐ థింక్ 57 runsది ఇన్నింగ్స్ యాంకర్ చేస్తూ అండ్ మధ్యలో యాక్సలరేట్ చేస్తూ తన టీమ్ స్కోర్ని. షీ వాజ్ ఎక్సలెంట్ విత్ ద బ్యాట్ అండ్ షీ ఈజ్ ఆల్సో ద క్యాప్టెన్ ఐర్లాండ్ వైపు నుంచి. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీ జేన్ మెగ్వార్ది అండ్ ఇక్కడ అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న ఒక లక్కీ బౌండరీ దోస్తో. డీప్ థర్డ్ మ్యాన్ క్షేత్రంలో బాల్ వెళ్ళిపోతూ అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 15.1 ఓవర్స్ పూర్తయ్యాక 92 ఫర్ ద లాస్ ఆఫ్ 4 wickets ఇక్కడ టీమ్ వెస్టిండీస్ది స్కోర్. సార్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ కొంచెం విత్ ఇచ్చారు అండ్ దాన్ని లాఫ్ట్ చేసే ప్రయత్నంలో ఉండాలి ఇక్కడ మనకి బ్యాట్స్మెన్ షినేల్ హెన్రీ బట్ లక్కీ బౌండరీ.
అండ్ ప్రెషర్లో అయితే ఉంటుంది ఇప్పుడు. జేన్ మెగ్వైర్ 2 బాల్తో పాటు పరిగెత్తు వస్తూ మనకి రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. ఈ సైడ్ డెలివరీ గుడ్ లైన్ పైన ఉండాలి. సీమతు లోపలికి వచ్చింది, దాన్ని లాఫ్ చేసేస్తూ ఇక్కడ అండ్ టప్పాలు తీసుకుంటూ షార్ట్ మిడ్ వికెట్ చేతుల్లో ఫీల్డర్ వైపు వెళ్తూ దోస్తూ మంచి రన్నింగ్ ఇక్కడ డైవ్ చేస్తూ అక్కడ 2 రన్స్ పూర్తి చేసేసుకుంటూ స్ట్రైకర్స్ ఎండ్ పైన మనకి బ్యాట్స్మెన్లు. అండ్ స్కోర్ వచ్చేసి 15.2 ఓవర్స్ పూర్తయ్యాక ఇప్పుడు 94 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ టీమ్ వెస్టిండీస్ ది స్కోర్. నేను ఇలాంటి ఫేజ్ తర్వాతే చాలా బాగా యాక్సలరేట్ చేయగలిగింది టీమ్ ఐర్లాండ్స్ ది మెన్స్ టీమ్ టు గెట్ దెమ్ సెల్ఫ్స్ టు అ స్కోర్ ఆఫ్ 182. ఇది చాలా ఎక్కువ ఉండాలో ఆన్ ద డిఫికల్ట్ పిచ్ ఫర్ ఇండియా. ఆర్ లైక్ ద వరల్డ్ ఛాంపియన్స్ దోస్తో T20 ఫార్మాట్లో, అండ్ వాళ్ళని ఓడగొట్టింది టీమ్ ఐర్లాండ్. ఎక్సలెంట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు దెమ్. డెఫినెట్లీ దే ప్లేడ్ ద బెటర్ క్రికెట్. సారీ కవర్ డ్రైవ్ ప్రయత్నం అండ్ షార్ట్ కవర్ క్షేత్రంలో బాల్ని ప్లేస్ చేసుకున్న ఒక సింగిల్, అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 15.3 ఓవర్స్ పూర్తయ్యాక 95 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్. కొంచెం ఎగ్జాస్టెడ్ కనిపిస్తూ ఇక్కడ డియాండ్రే డాటిన్, అండ్ ఐ థింక్ డియాండ్రే డాటినే, ఎందుకంటే ఇక్కడ సింగిల్స్ అండ్ డబుల్స్ డెఫినెట్లీ ఇంక్రీజ్డ్ ఇక్కడ ఈ లాస్ట్ ఓవర్లో. దిస్ విల్ డెఫినెట్లీ కీప్ ద కరెంట్ రన్ రేట్ అప్. ఇప్పుడు 6.13 ఉంది. 4 బాల్తో పాటు సిద్ధమవుతూ మనకి జేన్ మెగ్వైర్ స్ట్రైక్ పైన ఉంటారు మనకి డియాండ్రే డాటిన్. ఇప్పుడు దాకా 26 బాల్స్ 21 రన్స్ కొట్టి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. ఈ సైడ్ డెలివరీ రివర్స్ స్వీప్ కొట్టే ప్రయత్నం, బట్ సీదా అయిపోయింది ఇక్కడ వికెట్ కీపర్ చేతుల్లో. బట్ అన్ఫార్చునేట్లీ క్యాచ్ డ్రాప్ దోస్తూ వేగంతో పాటు బాల్ వచ్చింది కాబట్టి ఆ వికెట్ కీపర్ గ్లవ్స్ నుంచి బాల్ అయిపోయింది రీబౌండ్. అండ్ స్కోర్ వచ్చేసి ఇక్కడ డాట్ బాల్ వస్తుంది, అండ్ ఈ డాట్ బాల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 15.4 ఓవర్స్ పూర్తయ్యాక 95 ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ దోస్తూ. 5వ బాల్తో పాటు మనకి జేన్ మెగ్వైర్ సిద్ధమవుతూ మనకి రావడానికి రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్. స్ట్రైక్ పైన ఉంటారు మనకి డియాండ్రే డాటిన్. పరిగెత్తు వస్తూ డియాండ్రే డాటిన్ కోసం రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ జేన్ మెగ్వైర్. ఈ సైడ్ డెలివరీ డాటిన్ కోసం అవుట్ సైడ్ ది ఆప్షన్ ఫ్లైట్ డెలివరీ లో ఫుల్ టాస్, అండ్ ఇక్కడ స్ట్రైట్ గా వెళ్ళిపోతూ మిడ్ ఆఫ్ ఫీల్డర్ చేతిలో దోస్తూ క్యాచ్ అవుట్ అయిపోతూ ఇక్కడ డియాండ్రే డాటిన్. అండ్ 5వ వికెట్ పడిపోయింది అట్ స్కోర్ ఆఫ్ 95 టీమ్ వెస్ట్ ఇండీస్ ది. 15.5 ఓవర్స్ పూర్తయ్యాక డియాండ్రే డాటిన్ కెనాట్ బిలీవ్ దిస్. ఒక మంచి ఇన్నింగ్స్ 27 balls 21 runs ది ఇన్నింగ్స్ ఆడేసి వెళ్ళిపోతూ వాపస్ బ్యాక్ టు ద పవెలియన్. అండ్ మనకి జేన్ మెగ్వైర్ ఆల్సో జాయినింగ్ ద వికెట్ టేకర్స్ లిస్ట్ ఇక్కడ ఫర్ ఐర్లాండ్. ఈసారి బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ స్లో రన్ ప్రయత్నం, ఓవర్ పిచ్ అయిపోయిన డెలివరీ, దెన్ వల్లే లో డిప్పింగ్ ఫుల్ టాస్. అండ్ ఐ థింక్ క్వశ్చన్ చేయగలరేమో ఇఫ్ దిస్ ఇస్ అ నో బాల్ ఇంకా, బట్ ఆల్రెడీ ఇక్కడ డియాండ్రే డాటిన్ ఇస్ వాకింగ్ బ్యాక్ టు ద పవెలియన్. డాట్ బాల్ అండ్ దో కన్ఫర్మేషన్ రాలేదు ఇంకా. ఐ థింక్ ఫ్యూ చెక్స్ ఆర్ బీయింగ్ డన్ థర్డ్ ఎంపైర్ వైపు నుంచి టు సీ ఇఫ్ వేస్ట్ హైట్ కిందే ఉందో ఏమో ఆ బాల్. బాగానే ఇక్కడ ఒక హై ఫుల్ టాస్ లాగే అనిపించింది, దో డిప్పింగ్ లో ఫుల్ టాస్, డిప్పింగ్ హై ఫుల్ టాస్. అండ్ ఇఫ్ ఈ వికెట్ పడిపోతే వీ విల్ డెఫినెట్లీ బీ సీయింగ్ దట్ టీమ్ వెస్ట్ ఇండీస్ ఇస్ గోయింగ్ టు బీ ఇన్ డీప్ ట్రబుల్. సో సైడ్ యాంగిల్ నుంచి చూస్తున్నాం, అండ్ ఇంట్రెస్టింగ్ వేస్ట్ లైన్ కన్నా బాల్ అండ్ బ్యాట్ మధ్యలో కనెక్షన్ ఈజ్ అ లిటిల్ హైయర్ దెన్ ద వేస్ట్ లైన్ దోస్తో. సైడ్ యాంగిల్ నుంచి చూసుకుంటే దో దిస్ షుడ్ బి కన్ఫర్మ్డ్ విత్ ది టేప్ మెజర్మెంట్స్, వేస్ట్ హైట్, దాని తర్వాత బాల్ హైట్ అవన్నీ చూసుకుని మనకి ఫైనల్ చెక్స్ ఇస్తారు. అండ్ ఇంకా మనకి ఈ స్కోర్ బోర్డ్ అయితే దానిపైన మేము గేమ్ చూస్తున్నాము, అక్కడైతే కన్ఫర్మ్ అవ్వలేదు ఇఫ్ దిస్ ఇస్ అవుట్ ఆర్ నాట్. బట్ ఎక్సలెంట్ ఇక్కడ, ఎక్సలెంట్ ఫీల్డింగ్ అండ్ దాంతోపాటు ఎక్సలెంట్ బౌలింగ్ ఇక్కడ, క్రియేటింగ్ ఛాన్సెస్ ఫర్ ద టీమ్ వెస్ట్ ఇండీస్ వాళ్ళ ఐర్లాండ్ వాళ్ళ బౌలర్స్ అగేన్స్ట్ వెస్ట్ ఇండీస్. ఇప్పుడు దాకా వాళ్ళ 5 బౌలర్స్ నుంచి 4 వికెట్ దొరికేస్తుంది ఇఫ్ జేన్ మెగ్వైర్ ఈజ్ ఏబుల్ టు గెట్ దిస్ వికెట్. ఆర్లా ప్రెండర్గాస్ట్ ఈస్ గోయింగ్ టు బీ ది ఓన్లీ రిమైనింగ్ బౌలర్ ఇక్కడ. తన 3 overs 17 runs నుంచి ఇంకా ఏం వికెట్ సంపాదించుకోలేపారు. బట్ లెట్ us see దోస్తో, చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నారు. అండ్ కన్ఫర్మేషన్ చేస్తూ డియాండ్రే డాటిన్ స్టెప్పింగ్ అవుట్ సైడ్ ద ప్లేయింగ్ ఫీల్డ్. అండ్ 28 balls 21 runs ది ఇన్నింగ్స్ పూర్తి చేసుకున్నాక ఇక్కడ వికెట్ నెంబర్ 5 పడిపోయింది డియాండ్రే డాటిన్ది. వెస్ట్ ఇండీస్ కోసం వికెట్ నెంబర్ 5 పడిపోతూ అట్ స్కోర్ ఆఫ్ 95. అండ్ క్లాక్స్టన్ వచ్చేస్తూ ఇప్పుడు బ్యాటింగ్ చేయడానికి వెస్ట్ ఇండీస్ కోసం. అండ్ ఇంకా ఈ ఓవర్లో జేన్ మెగ్వైర్ దగ్గర మిగిలి ఉంటుంది ఒక బాల్ వస్తుంది. డెఫినెట్లీ లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బియాండ్ ద బౌండరీస్కి. ఆల్సో చెప్పండి మాకు ఎలా మీకు నచ్చుతుంది కామెంటరీ. ఎలా మాట్లాడుకున్నామో గ్లూసెస్టర్ షాయర్ స్టేడియంలో జరుగుతుంది ఇవాళ మ్యాచ్. అండ్ 2వ గేమ్ ఏది ఉందో ఇవాళ
ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ ఉమెన్స్. ఆ గేమ్ కూడా వచ్చేసి ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ మన ఓవల్ స్టేడియంలో. లాస్ట్ టైం చెక్ చేసాం. ఓవల్ స్టేడియంలో జరుగుతుంది అది. సో బ్లూచెస్టర్ స్టైల్ జరగట్లేదు. నెక్స్ట్ వచ్చేస్తూ ఎలా మనం మాట్లాడుకున్నామో జొజారా క్లాక్స్టన్. షీ విల్ బీ దేర్ టు బ్యాట్ ఫర్ టీమ్ వెస్ట్ ఇండీస్. ఉంటారు తన స్ట్రైక్ పైన లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కోసం. ఇక్కడ పరిగెత్తు వస్తూ జేన్ మెగ్వైర్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ డౌన్ ద లెగ్ సైడ్. ఈసారి డెలివరీ దానివల్లే వైడ్ అయిపోతూ ఇక్కడ అండ్ ఎక్స్ట్రా రన్స్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 15.5 ఓవర్స్ పూర్తయ్యాక 96 ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్ దోస్తో. వెరీ లక్కీ ఇక్కడ జేన్ మెగ్వైర్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ వచ్చి ఆ బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ స్లో డెలివరీ వేసిందో విచ్ కన్వర్టెడ్ ఇన్ టు లో ఫుల్ టాస్. అంత బాగా కనెక్ట్ చేసుకోలేపింది ఇక్కడ డియాండ్రే డాటిన్. అండ్ ఐ థింక్ ద మిస్ టైమింగ్ ఆఫ్ స్ట్రోక్స్ ఆన్ దీస్ ఫుల్ టాస్ బాల్స్ ఆల్సో ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద బ్రీజ్ ఏది ఇంకా మనకి వెళ్తూ కనిపిస్తుందో బ్లూచెస్టర్ షైర్ స్టేడియంలో. లాస్ట్ బాల్ లీగల్ డెలివరీ ప్లేస్ చేసుకున్నారు కానీ ఏ రన్ తీస్తే ఛాన్స్ దొరకలేదు. ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్కి ఒక డాట్ బాల్ వచ్చేస్తూ అండ్ ఓవరాల్ 16 ఓవర్స్ పూర్తయ్యాక వీఆర్ సీయింగ్ అ స్కోర్ ఆఫ్ 96 ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్ దోస్తో. టీమ్ వెస్ట్ ఇండీస్ ది స్కోర్ అండ్ షినేల్ హెన్రీ వుడ్ బీ ఆన్ స్ట్రైక్ నెక్స్ట్ ఓవర్ కోసం. ఇంకొక 4 ఓవర్స్ మాత్రం మిగిలి ఉన్నాయి. అండ్ ఓవర్స్ గురించి మాట్లాడేసుకుంటే ఒక ఓవర్ ఉంది ఆర్లా ప్రెండర్గాస్ట్ దగ్గర, ఒక ఓవర్ ఆర్లిన్ కెలీ దగ్గర, జేన్ మెగ్వైర్ అండ్ కారా మరే దగ్గర కూడా ఒక ఓవర్ మిగిలి ఉంది. ఐ థింక్ స్పిన్నర్స్ ఓవర్స్ ముందు పూర్తి చేసేసుకుంటే వారు గ్రిప్ అవుతుంది కాబట్టి బాల్ వీ మైట్ బీ సీయింగ్ ఫాస్ట్ బౌలర్. ఓకే నెవర్ మైండ్. కారా మరీనే వచ్చేస్తూ ఇక్కడ ముందు బౌలింగ్ చేయడానికి తన 4వ ఓవర్తో పాటు ఎంటింది 17th ఓవర్. ఫస్ట్ బాల్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నారు ఆఫ్ సైడ్లో కానీ ఏ రన్ తీసుకునే ఛాన్స్ దొరికలే. అండ్ 2వ బాల్తో పాటు సిద్ధమవుతుంది మనకి కారా మరే. స్కోర్ వచ్చేసి 16.1 ఓవర్స్ పూర్తయ్యాక 96 ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్ వస్తాం. ఎక్సలెంట్ డెలివరీ. ఈసారి ఒక మంచి టిపికల్ లెగ్ స్పిన్ డెలివరీ. గుడ్ లెంత్ పైన ఉండాలి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. జస్ట్ బేర్లీ బీటింగ్ ఇక్కడ ఆఫ్ స్టంప్ని వికెట్స్లో. అండ్ ఒక బిగ్ హిట్ కొట్టే ప్రయత్నం కానీ నో కనెక్షన్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. ఇంకొక డాట్ బాల్ వచ్చేస్తూ ఇక్కడ దోస్తూ ఫర్ కారా మరే అండ్ టీమ్ ఐర్లాండ్. స్టంపింగ్ ప్రయత్నం చేసింది కానీ ఇక్కడ ఏమీ హంటర్ చాలా లోపలే ఉండాలి మనకి షినేల్ హెన్రీ వాళ్ళ కాళ్ళు క్రీజ్ లోపల. సారీ లెగ్ స్టంప్ లైన్ ఫుల్ పిచ్ డెలివరీ అండ్ దాన్ని లెగ్ లాన్స్ కొట్టే ప్రయత్నంలో వెరీ హై ఆన్ ద బ్యాట్ తగిలింది బాల్. లక్కీగా అంత క్యారీ అవ్వలేదు ఆ క్యాచ్ ఫర్ కారా మరే. ఇంకొక డాట్ బాల్ సంపాదించుకుంటూ అండ్ దిస్ మైట్ బి బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ గుగ్లీ. సార్ డ్రిఫ్ట్ ఈసారి లోపలికి వచ్చింది బాల్. ఇట్ వాజ్ ఎ టిపికల్ లెగ్ స్పిన్ డెలివరీనే. రత్న హెవాగే పువర్ క్రికెట్ వెస్ట్ ఇండియన్. డెఫినెట్లీ ఇవాళ వెస్ట్ ఇండీస్ నాట్ ప్లేయింగ్ యాజ్ వెల్ యాజ్ దే డిడ్ ఈ హోల్ టోర్నమెంట్లో. వాళ్ళ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే దో పిచ్ ఇస్ అ బిట్ డిఫికల్ట్. ఇక్కడ పిచ్ అయితే కొంచెం డిఫికల్ట్గానే ఉంది గ్లూచెస్టర్ షైర్ స్టేడియంలో. అండ్ 130 మైట్ ఆల్సో బీ అ గుడ్ స్కోర్ అని అనుకుంటున్నాం మేము ఈ పిచ్ పైన. బికాజ్ వెస్ట్ ఇండీస్ ఆల్సో హ్యాస్ దాట్ మంచి బౌలింగ్ అటాక్ టు స్టాప్ అండ్ డిఫెండ్ ది స్కోర్ అగేన్స్ట్ ఐర్లాండ్ దోస్తో. ఈసారి ఈ బాల్ని షార్ట్ కవర్ క్షేత్రంలో ప్లేస్ చేసుకుని తొందరగానే పరిగెత్తేస్తూ ఒక సింగిల్ కోసం అండ్ స్కోర్ వచ్చేసి ఇప్పుడు ఈ సింగిల్తో పాటు 16.4 ఓవర్స్ పూర్తయ్యాక ఈజ్ 97 ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్ దోస్తో టీమ్ వెస్ట్ ఇండీస్ది. అండ్ స్ట్రైక్ పైన వచ్చేస్తూ ఇప్పుడు మనకి జొజారా క్లాక్స్టన్. స్ట్రీమ్లో కొన్ని ఇష్యూస్ బట్ అప్పుడు దాకా లైవ్ చాట్లో తెలియచేయండి దోస్తూ. ఐర్లాండ్ కోసం 74% ఓట్స్ వచ్చేస్తూ మా ఐర్లాండ్ సపోర్ట్లోనే ఫర్ ది లైవ్ చాట్ ది లైవ్ పోల్లో. అండ్ లుకింగ్ ఎట్ ద స్ట్రీమ్ ఓకే ఈ బాల్ పైన 4 రన్స్ సంపాదించుకుంటూ మనకి క్లాక్స్టన్ దోస్తూ స్టెప్ అవుట్ చేసి మరి వచ్చింది అండ్ చాలా బాగా ప్లేస్ చేసుకుంటూ జస్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది కవర్స్ ఫీల్డర్ ఫర్ 4 runs అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీ. మళ్ళీ ఇన్సైడ్ అవుట్ షాట్ ఆడే ప్రయత్నం బట్ ఈసారి ఇక్కడ ఎక్సలెంట్ క్యాచ్ దోస్తో బై ది షార్ట్ కవర్స్ ఫీల్డర్ అండ్ 6th వికెట్ పడిపోతూ ఇక్కడ టీమ్ వెస్ట్ ఇండీస్ ది. వాట్ అ ఫీల్డింగ్ వీఆర్ సీయింగ్ హియర్. ఇక్కడ ఏ క్యాచెస్ వచ్చాయో అన్ని క్యాచెస్ని పట్టుకున్నారు ఇక్కడ ఇప్పుడు దాకా టీమ్ ఐర్లాండ్. అండ్ దే హ్యావెంట్ బీన్ అస్సలు స్లాపీగా లేరు పిచ్ పై ఆన్ ది ఫీల్డ్. అండ్ చాలా బాగా ఇక్కడ ఒక 2 for సంపాదించుకుంటూ మనకి కారా మరీ కూడా ఆన్ ద వెరీ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ అండ్ 17 ఓవర్స్ పూర్తయ్యాక 101 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్ ఇప్పుడు టీమ్ వెస్ట్ ఇండీస్ ది స్కోర్. ఆ క్యాచ్ పట్టుకున్నారు మనకి ఆర్లిన్ కెలీనే ఆ క్యాచ్ పట్టుకున్నారు దోస్తో. అండ్ డెఫినెట్లీ
వెస్ట్ ఇండీస్ 130 స్కోర్ ఏది సేఫ్ అనుకున్నాము. దే మైట్ నాట్ బీ ఏబుల్ టు రీచ్ ఇట్. ఆల్రెడీ ఇక్కడ 17 ఓవర్స్ పూర్తయ్యాక 101 ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్ పైన ఉంది స్కోర్. జస్ట్ 3 ఓవర్స్ మాత్రం మిగిలి ఉంది. అండ్ ఇప్పుడు మనకి జెనీలియా గ్లాస్గో వచ్చేస్తూ ఫర్ బ్యాటింగ్ చేయడానికి వెస్ట్ ఇండీస్ కోసం. అండ్ వీఆర్ సీయింగ్ జేన్ మెగ్వార్ ఇక్కడ వచ్చేస్తుంది దోస్తో at the 8th పొజిషన్ ఫర్ బ్యాటింగ్. ఇన్సైడర్స్ తీసుకుంది అండ్ ఇక్కడ రన్అట్ ప్రయత్నం కానీ చాలా బాగా ఆ సింగిల్ని పూర్తి చేసేసుకుంటూ ఇద్దరు బ్యాట్స్మెన్లు షార్ట్ ఫైన్ లెగ్ క్షేత్రం నుంచి ఎప్పుడు దాకా త్రో వచ్చిందో ఎక్సలెంట్ డెలివరీ అండ్ ఆల్సో మంచి ప్రెషర్ బిల్డప్ చేస్తూ ఇది కంటిన్యూ చేస్తూ ఆ ప్రెషర్ని జేన్ మెగ్వాయ్ కూడా త్రూవర్ బౌలింగ్. అండ్ ఓవరాల్ ఇప్పుడు దాకా అయితే ద లీడింగ్ వికెట్ టేకర్ ఐర్లాండ్ కోసం ఇస్ కారా మరే 2 వికెట్స్ తను సాధించుకుంది. ఏమి మెగ్వార్ కూడా 2 వికెట్స్ సాధించుకుంది కానీ షీ గేవ్ 22 runs విత్ 5.5 ఎకానమీ. అండ్ అందరు బౌలర్స్కి ఎకానమీ వచ్చేసి దోస్తో 9.67 ఇస్ ద బిగ్గెస్ట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ బౌలర్ ది ఎకానమీ ఆర్లిన్ కెలీది ఇప్పుడు దాకా. బట్ షీ స్టిల్ హ్యాస్ 1 more over టు గో. సో దీంతో తెలిసిపోతుంది మనకి ఎంత బాగా ఈ పిచ్ ఇస్ మోర్ ఫర్ బ్యాటింగ్. సైడ్ డెలివరీ ప్లేస్ చేసేసుకుంటూ బాల్ వెళ్ళిపోతూ డీప్ కాకుండా క్షేత్రంలో దోస్తూ 4 runs కోసం ఫ్రమ్ ది బ్యాట్ ఆఫ్ గ్లాస్గో. అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 17.2 overs పూర్తయ్యాక ఇస్ 106 ఫర్ ది లాస్ ఆఫ్ 6 wickets. ఎక్సలెంట్ ఇక్కడ లాంగ్ ఆన్ అండ్ డీప్ వికెట్ క్షేత్రం మధ్యలో నుంచి బాల్ని ప్లేస్ చేసుకుంటూ అండ్ ఈసారి మంచి డెలివరీ లెగ్ స్టంప్ లైన్లో ఫుల్ పేజ్ దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నారు. తన ప్యాచ్ని కాపాడుకుంటూ గ్లౌస్కో డీప్ మిడ్ వికెట్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ వస్తూ. అండ్ అరుణ షాన్ శ్రీలంక. సో ఐఎమ్ గెస్సింగ్ మీరు శ్రీలంక నుంచి అని అనిపిస్తుంది నాకు. ఇఫ్ యూఆర్ సపోర్టింగ్ శ్రీలంక తెలియట్లేదు బట్ డెఫినెట్లీ వెల్కమ్ టు బీ ఆన్ ద బౌండరీస్. అండ్ హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది మా కామెంటరీ. 17.3 overs పూర్తయ్యాక 107 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets ది స్కోర్. ఈసారి సీమోతున్న డెలివరీ లోపలికి వచ్చింది లెగ్ స్టంప్ లైన్లో ఫర్ హెన్రీ షినేల్ హెన్రీ. దాన్ని ప్లేస్ చేసుకుంటూ డీప్ ఫైన్ లెగ్ క్షేత్రంలో ఈజీగా 2 runs పూర్తి చేసుకుంటూ. బట్ కొంచెం ఎగ్జాస్షన్ కనిపిస్తూ ఇక్కడ షినేల్ హెన్రీ ది మూమెంట్స్లో. సో షీ ఈజ్ అ బిట్ ఎగ్జాస్టెడ్ డ్యూ టు దట్ సింగిల్ అండ్ డబుల్స్ ఏవి తీసుకుంటున్నారు కంటిన్యూస్గా ఇక్కడ బ్యాట్స్మెన్. స్కోర్ వచ్చేసి ఇక్కడ 17.4 overs పూర్తయ్యాక ఈజ్ 109 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets దోస్తో. Shinel Henry is definitely facing some cramps, but she is the main inka key batsman for West Indies. Outside the off stump side delivery good lane paina undali. Danni manchiga ikkada cover drive andas ga kottestu ball వెళ్ళిపోతుంది డీప్ కవర్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ కోసం ఈ బాల్ పైన. అండ్ 17.5 overs పూర్తయ్యాక స్కోర్ వచ్చేసి 110 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets దోస్తో. హౌ పాయింట్ టేబుల్ సో గ్రూప్ బిలో ఉన్నారు దోస్త్ ఈ ఇద్దరు టీమ్స్ వెస్ట్ ఇండీస్ అండ్ ఐర్లాండ్. అండ్ గ్రూప్ బిది మనము ఇక్కడ మాట్లాడేసుకుంటే 2వ స్థానం పైన ఉంది ఇప్పటికి టీమ్ వెస్ట్ ఇండీస్. అండ్ ఇఫ్ దే విన్ దిస్ గేమ్ ఇవాళ దే విల్ బీ గెటింగ్ ద డైరెక్ట్ ఎంట్రీ ఇన్ టు ది నాక్అవుట్స్. గ్రూప్ బి నుంచి దే విల్ బి ద సెకండ్ టీమ్ టు గో ఇన్ టు ది నాక్అవుట్ స్టేజ్. అండ్ అలానే ఐర్లాండ్ గురించి మాట్లాడుకుంటే అన్ఫార్చునేట్లీ దే హ్యావెంట్ బీన్ ఏబుల్ టు విన్ ఏ గేమ్ ఈ ఓవరాల్ టోర్నమెంట్లో. 4 games ఏది వాళ్ళు ఆడారు, 4 ఓడిపారు. అండ్ దే ఆర్ ఆన్ ద లాస్ట్ స్పాట్. బట్ టుడే దే ఆర్ డెఫినెట్లీ దే హ్యావ్ నథింగ్ టు లూజ్ అండ్ చాలా బాగా ఇక్కడ పర్ఫామ్ చేస్తూ కనిపిస్తున్నారు. లాస్ట్ బాల్ ఒక డాట్ బాల్ వచ్చేస్తూ అండ్ 18 overs పూర్తయ్యాక అలా మనం చూస్తున్నాము. మనం 110 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets ది స్కోర్ చూస్తున్నాం టీమ్ వెస్ట్ ఇండీస్ది. సో దీస్ 2 overs ఆర్ లెఫ్ట్. అండ్ దీంట్లో నుంచి ఒక ఓవర్ వచ్చేసి మనకి ఆర్లా ప్రెండర్గాస్ది హూ ఇస్ ద బెస్ట్ బౌలర్ ఆఫ్ ఐర్లాండ్ ఈసారి టోర్నమెంట్లో. బోత్ విత్ ద బాల్ అండ్ ఆల్సో బ్యాట్తో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ షీ ఈస్ ది ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఐర్లాండ్ కోసం. తన దగ్గర ఒక ఓవర్ ఉంది ఇంకా. తన 3 overs 17 runs మాత్రమే కన్సీడ్ చేశారు. అండ్ 2వ ఓవర్ ఏది ఉంటుందో ఈజ్ విత్ ఆర్లిన్ కెలీ. తన 3 oversతో ఆర్లిన్ కెలీ 29 runs ఇచ్చి ఒక వికెట్ సాధించుకోరు. సైడ్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పేజ్ అండ్ దాన్ని మంచిగా ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ స్ట్రైట్గా వైడిష్ లాంగ్ ఆఫ్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్ ఈ మొదటి బాల్ పైన. అండ్ స్కోర్ వచ్చేసి 18.1 overs పూర్తయ్యాక ఇస్ 111 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets దోస్తో. ఉర్విన్ వేర్ ఆర్ యూ? ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు దోస్త్. బెంగళూరు నుంచి మీకు కామెంటరీ అందిస్తున్నాం మేము T20 వరల్డ్ కప్ది. అండ్ హోప్ఫుల్లీ యూఆర్ ఎంజాయింగ్ ద కామెంటరీ. అండ్ డెఫినెట్లీ తెలియచేయండి మాకు ఏ టీమ్ మీరు సపోర్ట్ చేస్తున్నారో ఇవాళ, ఐర్లాండ్ ఆర్ వెస్ట్ ఇండీస్. స్ట్రైక్ పైన వచ్చేస్తూ ఇప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ గ్లాస్గో ఈ 2 బాల్ని ఫేస్ చేయడానికి.
అండ్ ఆర్లీన్ కెలీది ఇప్పుడు దాకా 3.1 ఓవర్స్ది కోటాలో షీ హ్యాస్ గివెన్ 30 runs అండ్ సాధించుకోగలిగారు ఒక వికెట్ కూడా. ఫీల్డ్ ప్లేస్మెంట్లో కొన్ని చేంజెస్ చేసుకుంటూ ఇక్కడ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కోసం అండ్ నా పరిగెత్తు రావడానికి సిద్ధం మనకి ఆర్లీన్ కెలీ. స్ట్రైక్ పైన ఉంటారు గ్లాస్గో, 3 balls-లో 5 runs కొట్టి రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, యార్కర్ డెలివరీ స్ట్రైట్గా వచ్చింది. ఇక్కడ బ్యాట్స్ పైన రన్ కోసం ప్రయత్నం, ఇక్కడ లెగ్ బై రన్స్ కోసం, కానీ ఫీల్డ్ చేస్తుంది కాబట్టి బాల్ని వికెట్ కీపర్ ఏమీ హంటర్ ఏ రన్ తీసుకుని ఛాన్స్ దొరికిలే ఒక డాట్ బాల్ సంపాదించుకుంటూ ఆర్లీన్ కెలీ. అండ్ స్కోర్ వచ్చేసి 18.2 overs తర్వాత 111 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets వస్తావు ఇక్కడ టీం వెస్టిండీస్ది. 3వ బాల్తో పాటు సిద్ధమవుతూ మనకి ఆర్లీన్ కెలీ. రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, ఫుల్ పేజ్ ఇన్ సైడ్ తీసుకుని బ్యాట్ ది షార్ట్ ఫైనల్ క్షేత్రం నుంచి త్రో రాదు, ఈజీగా ఒక రన్ పూర్తి చేసేసుకుంటూ. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 18.3 overs పూర్తయ్యాక ఈజ్ 112 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets వస్తో. అండ్ 6.05 ఉంది ఇప్పటికి కరెంట్ రన్ రేట్. దో రీప్లేస్లో చూస్తూ కనిపిస్తుంది మాకు దట్ క్రాంప్స్ ఫేస్ అవుతుంది ఇక్కడ షెనేల్ హెన్రీ, అండ్ షీ ఈజ్ ఆల్సో ఫాస్ట్ బౌలర్. సో హోప్ఫుల్లీ షీ షుడ్ బి ఫ్రెష్ ఎనఫ్ ఫర్ దట్ సెకండ్ ఇన్నింగ్స్. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ డెలివరీని దాన్ని డ్రైవ్ చేసేస్తూ వాడేష్ లాంగ్ ఆఫ్ క్షేత్రంలో షెనేల్ హెన్రీ జస్ట్ ఒక సింగిల్. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి 18.4 overs పూర్తయ్యాక ఈజ్ 113 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets వస్తుంది ఇప్పుడు వెస్టిండీస్ ది స్కోర్. ఎక్సలెంట్ ఓవర్. ఇప్పుడు దాకా 4 balls నుంచి జస్ట్ 3 runs మాత్రమే కన్సీడ్ చేసింది ఆర్లీన్ కెలీ. పరిగెత్తు వస్తూ ఇప్పుడు గ్లాస్గో కోసం రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్, ఈసారి డెలివరీ ఫుల్ పిచ్ వికెట్ టు వికెట్ లైన్లో వికెట్ కొట్టే ప్రయత్నం, కానీ మరి అంత మంచి కనెక్షన్ దొరికలే. వాడేష్ లాంగ్ ఆన్ క్షేత్రంలో బాల్ని ఆపేస్తారు అక్కడ బౌండరీ దగ్గరే. అండ్ ఒక సింగిల్ తీసుకునే ఛాన్స్ ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్లకి. అండ్ స్కోర్ వచ్చేసి సింగిల్తో పాటు ఇప్పుడు 18.5 overs పూర్తయ్యాక ఈజ్ 114 దోస్తో ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets. లాంగ్ ఆన్ డీప్ మిడ్ వికెట్ అండ్ డీప్ ఎక్స్ట్రా కవర్ క్షేత్రంలో ఫీల్డ్ ప్లేస్మెంట్ కనిపిస్తూ ఫర్ షెనేల్ హెన్రీ. అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ ఫుల్ పిచ్ డెలివరీ వికెట్ కొట్టే ప్రయత్నం, బట్ మరీ అంత మంచి కనెక్షన్ దొరికలే. బాల్ చేస్తూ ఇక్కడ లాంగ్ ఆన్ ఫీల్డర్ చేతుల్లో కొన్ని టప్పాలు తీసుకున్నాక. అండ్ ఈ లాస్ట్ బాల్ పైన కూడా ఒక సింగిల్ మాత్రమే. అండ్ స్కోర్ వచ్చేసి 19 overs పూర్తయ్యాక వీఆర్ సీయింగ్ స్కోర్ ఆఫ్ 115 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets దోస్తో వెస్టిండీస్ ది స్కోర్. లైవ్ చాట్లో తెలియచేయండి 130 ది ప్రెడిక్షన్ ఏది మేము ఇచ్చామో ఇస్ దట్ గోయింగ్ టు బి అకాంప్లిష్డ్ ఇక్కడ. క్యాన్ వెస్టిండీస్ రీచ్ దట్ స్కోర్, అదర్వైజ్ దాని ముందే ఇక్కడ ఆగిపోతారు వాళ్ళు. ఆర్లా ప్రెండర్గాస్ట్ ఇప్పుడు లాస్ట్ ఓవర్ వేయడానికి సిద్ధమైపోతుంది మనకి. ఓవరాల్ అండ్ ఎక్సలెంట్ గేమ్. ఐర్లాండ్ డెఫినెట్లీ హ్యాస్ నథింగ్ టు లూజ్ ఇక్కడ, బట్ సపోజ్ ఐర్లాండ్ ఈ గేమ్ గెలిచిపోతే మనకి గ్రూప్ బిలో కూడా ఈ క్వాలిఫికేషన్ది స్టోరీ ఎలా మనం మాట్లాడుకున్నామో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ చేసేస్తారు. అండ్ ఇప్పుడు లాస్ట్ ఓవర్ ది కామెంటరీతో పాటు వచ్చేస్తున్నాం మేము. పరిగెత్తు వస్తూ ఆల్ ప్రెండర్గాస్ట్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఫస్ట్ డెలివరీ లెగ్ స్టంప్ ప్రయత్నం, కానీ డౌన్ ద లెగ్ సైడ్ వెళ్ళిపోతూ బాల్ ఇక్కడ. అండ్ ఫస్ట్ బాల్ ఇక్కడ వైడ్ వచ్చేస్తూ అండ్ వైడ్ రన్స్తో పాటు స్కోర్ ఇంక్రీజ్ అయిపోయింది ఇప్పుడు 116 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets ది వెస్టిండీస్ ది స్కోరు 19 overs పూర్తయ్యాక. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఈ ఇన్నింగ్స్లో బాల్ చేస్తూ మనకి ఆర్లా ప్రెండర్గాస్ట్ యూజువలీ 2 overs యూజ్ చేసుకుంటారు తనవి ఇన్ ది పవర్ ప్లే. ఐర్లాండ్ కెప్టెన్ గేబీ లూయిస్, అండ్ దాని తర్వాత ఒక ఓవర్ మిడిల్ ఓవర్స్లో కూడా వేస్తూ కనిపిస్తారు మనకి ఆర్లా ప్రెండర్గాస్ట్. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ విత్ ద ఫస్ట్ లీగల్ డెలివరీ. ఇక్కడ కొంచెం మిస్ ఫీల్డింగ్ దోస్తో, అండ్ ఇక్కడ 4 runs దొరికేస్తూ డీప్ కవర్ క్షేత్రంలో బీటింగ్ ద కవర్స్ ఫీల్డర్ ఇక్కడ షెనేల్ హెన్రీ. అండ్ ఇక్కడ తన 3వ 4 సంపాదించుకుంటూ అండ్ స్కోర్ వచ్చేసి 19.1 overs పూర్తయ్యాక ఈజ్ 120 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets ది స్కోర్ ఇప్పుడు వెస్టిండీస్ది. దే ఆర్ ఇన్ టచింగ్ డిస్టెన్స్ ఇప్పుడు జస్ట్ 10 runs దూరంలో ఉన్నారు టు రీచ్ దట్ 130 ది స్కోర్. ఇది మనం ప్రిడిక్ట్ చేశాము. కొంచెం విత్ ఇచ్చారు ఈసారి, అండ్ తన పవర్ హిట్టింగ్ చూపిస్తూ మనకి ఇక్కడ షెనేల్ హెన్రీ. దిస్ ఇస్ వెరీ మచ్ నీడెడ్. అండ్ ఇప్పుడు పరిగెత్తు వస్తూ 2వ బాల్తో పాటు మనకి ఆర్లా ప్రెండర్గాస్ట్. షీ విల్ డెఫినెట్లీ బీ అండర్ ప్రెషర్. రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈసారి ఎక్సలెంట్ యార్కర్ అండ్ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుంది బ్యాట్ ది బాల్ వెళ్ళిపోతూ ఇక్కడ షార్ట్ ఫైనల్ క్షేత్రంలో, బట్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం ఇక్కడ ఒక సింగిల్ సంపాదించేసుకుంటూ ఇద్దరు బ్యాట్స్మెన్లు. అండ్ ఈ సింగిల్తో పాటు స్కోర్ వచ్చేసి ఇప్పుడు 19.2 overs పూర్తయ్యాక ఈజ్ 121 ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets దోస్తో. ఎక్సలెంట్ డెత్ ఓవర్ బౌలింగ్. అండ్ ఐ థింక్ డెత్ ఓవర్స్ బౌలింగ్లో మారిజాన్ కాప్ సౌత్ ఆఫ్రికా కోసం చాలా బాగా మమ్మల్ని షీ హ్యాస్ ఇంప్రెస్డ్, ఎస్పెషలీ అగేన్స్ట్ దట్ గేమ్ అగేన్స్ట్ ఇండియా. ఇక్కడ తను బోత్ విత్ బ్యాట్ అండ్ బాల్ ఓవరాల్ ఒక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బ్యాట్తో పాటు షీ వాస్ ద లీడింగ్ రన్ స్కోరర్, బాల్తో పాటు షీ వాస్ ద లీడింగ్ వికెట్ టేకర్. అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాచెస్ ఏది మేము చూసాము దాని కామెంటరీ చేసాం. డెఫినెట్లీ అది చెక్అవుట్ చేయండి మా ఛానల్ పైన.
అండ్ నా ఫర్ ద లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ గ్లాస్గో కోసం ఇక్కడ రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్ వచ్చే ప్రయత్నం చేస్తూ మనకి ఆర్లా ప్రెండర్గాస్ట్ పరిగెత్తు వస్తూ ఆర్లా ప్రెండర్గాస్ట్ ఇక్కడ రైట్ ఆర్మ్ రౌండ్ ద వికెట్. ఈసారి డెలివరీ ప్రెండర్గాస్ట్ ఈ షార్ట్ పే చప్పర్ కట్ కొట్టే ప్రయత్నం గాలి ఉంది బాల్ ఇక్కడ అండ్ ఇక్కడ దోస్తో ఈజీ క్యాచ్ డీప్ మిడ్ వికెట్ క్షేత్రం డీప్ కవర్ క్షేత్రంలో ఆఫ్ సైడ్ లో దోస్తో అండ్ ఇక్కడ వికెట్ నెంబర్ 7 దొరికేస్తూ అండ్ ఆర్లా ప్రెండర్గాస్ట్ ఆల్సో జాయినింగ్ ద వికెట్ టేకర్స్ ఇక్కడ టీమ్ ఐర్లాండ్ కోసం. ఇప్పుడు అందరు బౌలర్స్కి ఎవరు వేశారు బౌలింగ్ ఇవ్వాలా 5 బౌలర్స్ వేశారు ఐర్లాండ్ కోసం అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఏబుల్ టు గెట్ అ వికెట్ ఇక్కడ. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బట్ ఆల్సో ఒక షార్ట్ లివ్డ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ జెనీలియా గ్లాస్గో 7 balls 7 runsది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ బ్యాటింగ్ చేయడానికి ఇఫ్ వి సీ ద ప్లేయింగ్ 11 ఆలియా అలీని ఉన్నారు, ఫ్లెచర్ ఉన్నారు అండ్ అష్మిని మునిసార్ వీళ్ళందరూ వచ్చేసి మనకి ద బ్యాటింగ్ ఆర్డర్ ఆఫ్ వెస్ట్ ఇండీస్. బట్ 121 ఫర్ ద లాస్ ఆఫ్ 7 wickets ది స్కోర్ దోస్తో. ఇంకొక 3 balls మిగిలి ఉన్నాయి అండ్ ఆలియా అలీని వచ్చేస్తే ఇప్పుడు బ్యాటింగ్ చేయడానికి. షీ ఈజ్ ఆల్సో గుడ్ బ్యాట్స్మెన్ దో బాల్తో పాటు షీ హ్యాస్ బీన్ ద లీడింగ్ వికెట్ టేకర్ అలాంగ్ సైడ్ హెయిలీ మాథ్యూస్ కోసం ఈసారి ఫర్ వెస్ట్ ఇండీస్. 2 గేమ్స్లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఐ థింక్ షీ వాస్ ద లీడింగ్ వికెట్ టేకర్ వెస్ట్ ఇండీస్ కోసం ఇప్పుడు దాకా వాళ్ళ 4 matches నుంచి. అండ్ హర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇస్ డెఫినెట్లీ నీడెడ్ ఇవాళ, నాట్ జస్ట్ విత్ ద బాల్ బట్ బ్యాట్తో కూడా. ఎందుకంటే కొన్ని 130 పైకి వెళ్ళి 135 కూడా టచ్ అవుతే ఈ నెక్స్ట్ 3 balls ఇఫ్ దే గెట్ సమ్ బౌండరీస్ ఇట్ విల్ బి అ గుడ్ మ్యాచ్ అండ్ అ బఫర్ దొరుకుద్ది ఫర్ టీమ్ వెస్ట్ ఇండీస్ వాళ్ళ బౌలర్స్కి టు get any chances in this game against Ireland దోస్తో. 4వ బాల్తో పాటు పరిగెత్తొస్తూ అలీని కోసం రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ షార్ట్ పిచ్ డెలివరీ ఈసారి ప్రెండర్గాస్ట్ వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ అండ్ ఇక్కడ 4 runs దొరికేస్తూ దోస్తో ఆలియా అలీని has gotten 4 runs on the very first ball తను ఫేస్ చేసిందో అండ్ ఈ 4 runsతో పాటు స్కోర్ ఇంక్రీజ్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు 125 ఫర్ ద లాస్ ఆఫ్ 7 wicketsకి 19.4 overs పూర్తయ్యాక వైడ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ షార్ట్ పిచ్ డెలివరీ విత్ ఇట్స్ ఇన్ ఈసారి అండ్ తప్పు లైన్ అండ్ లెంత్ వల్ల ఆర్లా ప్రెండర్గాస్ట్ దెబ్బతినింది ఈ బాల్ పైన. చాలా బాగా నాక్ చేసింది బాల్ని ఒక మంచి స్క్వేర్ డ్రైవ్ అందాజ్లో మనకి ఆలియా అలీని. అండ్ 5వ బాల్ని ఫేస్ చేయడానికి సిద్ధం. ఇప్పుడు ప్రెషర్లో ఉంటారు ఆర్లా ప్రెండర్గాస్ట్ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఈసారి డెలివరీ సీమౌత్ లోపలికి వచ్చి లెగ్ స్టంప్ లైన్లో పుల్ షాట్ కొట్టే ప్రయత్నం అండ్ ఇక్కడ బాల్ ఆపేస్తారు డీప్ స్క్వేర్ లెగ్ క్షేత్రంలో జస్ట్ ఒక సింగిల్. అండ్ ఈ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ని ఫేస్ చేయడానికి మనకు వచ్చేస్తూ షినేల్ హెన్రీ ఎవరు కొట్టారు ఇప్పుడు దాకా 19 balls నుంచి 27 runs. అండ్ స్కోర్ వచ్చేసి ఇప్పుడు 19.5 overs పూర్తయ్యాక 126 ఫర్ ద లాస్ ఆఫ్ 7 wickets స్కోర్ చూస్తూ మనం దోస్తో టీమ్ వెస్ట్ ఇండీస్ది. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా మేమెంత చూసాము మ్యాచ్ 100% క్యాచ్ ఎఫిషియన్సీ కనిపిస్తూ ఇక్కడ ఫర్ టీమ్ ఐర్లాండ్ ఇవాళ ఆన్ ద ఫీల్డ్ దోస్తో. దే హ్యావ్ బీన్ ఎక్సలెంట్ అండ్ దాట్ ఈస్ వెరీ మచ్ ద రీజన్ if Ireland win this game their fielding will be very much the reason why ఎవరు దెన్ వల్లే వాళ్ళు గెలుస్తారో ఇవాళ గేమ్. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్ అండ్ ది ఇన్నింగ్స్తో పాటు సిద్ధమవుతూ మనకి ఆర్లా ప్రెండర్గాస్ట్ ఇప్పుడు దాకా ఈ ఓవర్ నుంచి వచ్చే 11 runs అండ్ స్ట్రైక్ పైన ఉంటారు మనకి షినేల్ హెన్రీ ఎలా మనం మాట్లాడుకున్నాము 19 balls 27 runs కొట్టి. ఇప్పుడు దాకా వీ హ్యావ్ సీన్ 3 4 కొట్టగలిగింది మనకి షినేల్ హెన్రీ. పరిగెత్తు వస్తూ ఆర్లా ప్రెండర్గాస్ట్ ఇక్కడ షినేల్ హెన్రీ కోసం రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ ఈసారి షార్ట్ పిచ్ డెలివరీ పుల్ షాట్ కొట్టే ప్రయత్నం అండ్ ఇక్కడ వైడ్ కోసం అపీల్ చేస్తూ విత్ ది స్క్వేర్ లెగ్ ఎంపైర్ సీమౌత్ బాల్ వెళ్ళిపోయింది తన లోపల నుంచి టువర్డ్స్ ద బాడీ లైన్ అండ్ ఇస్ ఇట్ అ వైడ్ రివ్యూ తీసుకుంటున్నారు ఇంట్రెస్టింగ్. వైడ్ కోసం రివ్యూ అయితే తీసుకోలేరు. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఓకే వీఆర్ సీయింగ్ అ ఫ్రీ హిట్ ఇక్కడ దోస్తో. ఐ థింక్ ఓవర్ స్టెప్ చేసేసింది ఇక్కడ ఆర్లా ప్రెండర్గాస్ట్ బట్ దెర్ ఇస్ డీప్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇక్కడ మాట్లాడుకుంటూ షినేల్ హెన్రీ స్క్వేర్ లెగ్ ఎంపైర్ వైపు నుంచి అండ్ ఇక్కడ గేబీ లూయిస్ మాట్లాడుతూ బౌలర్ సైడ్ ఎంపైర్ దగ్గర. బట్ మేబీ దిస్ ఇస్ వీఆర్ సీయింగ్ అ నో బాల్ దాన్ని రివ్యూ చేసుకున్నారు ఇక్కడ. మంచి షార్ట్ పిచ్ డెలివరీ అది కూడా సీమౌత్ లోపలికి వచ్చింది థ్యాంక్స్ టు అవర్ ఎక్సలెంట్ స్కిల్ సెట్. ఇక్కడ మనం చూసాం ఆర్లా ప్రెండర్గాస్ట్ గెట్ దట్ డెలివరీ బట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ గెస్సింగ్ సెకండ్ బౌన్సర్ అనుకుంటా అది. సో షినేల్ హెన్రీ వాజ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అక్కడ దట్ షీ ఈస్ గోయింగ్ టు గెట్ అ నో బాల్ అని ఇంకా మాట్లాడుకుంటూ అలీనితో పాటు టు చెక్అవుట్ హర్ ఛాన్సెస్ ఈ లాస్ట్ బాల్ పైన. సపోజ్ ఏం కనెక్ట్ దొరికిపోయినా దే క్యాన్ రన్స్ అని. బట్
ఆర్లా ప్రెండర్గాస్ట్ is still very much ఇక్కడ ఫ్యూరియస్ అండ్ షీ ఈజ్ ఇక్కడ కొంచెం గుస్సా అయితే కనిపిస్తూ మనకి కొంచెం యాంగ్రీ అయితే కనిపిస్తూ. బట్ ఓవరాల్ దోస్తో 127 ఫర్ ద లాస్ ఆఫ్ 7 వికెట్స్ ది స్కోర్. 19.5 ఓవర్స్ పూర్తయ్యాక వన్ బిగ్ హిట్ కెన్ డెఫినెట్లీ బీ అ గేమ్ చేంజర్ ఇక్కడ వెస్టిండీస్ కోసం. నో బాల్ చెక్ జరుగుతూ ఇప్పుడు మనకి అగేన్స్ట్ ఆర్లా ప్రెండర్గాస్ట్. అండ్ అప్పుడు దాకా మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు దాకా మన మ్యాచ్ రివ్యూ గురించి దోస్తాం. సో గేమ్ జరుగుతుంది మనకి గ్రూసర్ స్టార్ స్టేడియంలో. ఇక్కడ ముందు బౌలింగ్ చేయడానికి ఇష్టపడింది మనకి ఐర్లాండ్ ఉమెన్స్ వాళ్ళ టీమ్ టాస్ గెలిచి. అండ్ దాట్ డెసిషన్ హ్యాస్ డెఫినెట్లీ ప్రూవెన్ టు బీ వెరీ మచ్ కరెక్ట్. ఇక్కడ ఏమీ మెగ్వైర్ వాజ్ ద ఫస్ట్ బౌలర్ అనుకుంటా, ఆర్ వాజ్ ఇట్ ఆర్లీన్ కెలీ? ఐ థింక్ ఆర్లీన్ కెలీ అనుకుంటా ద ఫస్ట్ బౌలర్ టు గెట్ ద ఫస్ట్ వికెట్. ఇక్కడ తన 4 ఓవర్స్ కోటాలో 34 రన్స్ ఇచ్చి మొదటి వికెట్ సంపాదించుకున్నారు ఫర్ టీమ్ ఐర్లాండ్ ఈ గేమ్లో. దాని తర్వాత జేన్ మెగ్వైర్, కారమరీ చాలా బాగా మిడిల్ ఓవర్స్తో వికెట్ సంపాదించుకోగలిగారు విత్ దర్ స్పిన్. అండ్ ఏమీ మెగ్వైర్ అలాంగ్ సైడ్ ఆర్లా ప్రెండర్గాస్ట్ ఇక్కడ మనకి చేస్తూ వికెట్ సంపాదించుకుంటూ. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బీ అ నో బాల్. స్ట్రెక్ అయిపోయింది సైడ్ యాంగిల్ నుంచి, దట్ కొంచెం పై నుంచే వెళ్తుంది బాల్ అని అబౌట్ ద వేస్ట్ లైన్. అండ్ దెన్ మళ్ళీ నో బాల్ది కూడా రన్స్ యాడ్ అయిపోతూ స్కోర్ వచ్చేసి 127 ఫర్ ద లాస్ ఆఫ్ 7 వికెట్స్ దోస్తో. అండ్ నౌ వీఆర్ సీయింగ్ అ ఫ్రీ హిట్ బీయింగ్ గివెన్ విత్ షినేల్ హెన్రీ బీయింగ్ ఆన్ స్ట్రైక్. ఆర్లా ప్రెండర్గాస్ట్ ఐఎమ్ గెస్సింగ్ యార్కర్ వేస్తారేమో ఇక్కడ. పరిగెత్తు వస్తూ రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్, ఈ సైడ్ డెలివరీ, యార్కర్ డౌన్ ద లెగ్ సైడ్, వికెట్ కొట్టే ప్రయత్నం బట్ లెగ్ బ్యాలెన్స్ పరిగెత్తేస్తూ ఇక్కడ ఎప్పుడు దాకా ఆఫ్ సైడ్లో షార్ట్ కవర్ క్షేత్రంలో ఆర్లా ప్రెండర్గాస్ట్ ఈ బాల్ని ఫీల్డ్ చేస్తారు. అండ్ ఓవరాల్ 20 ఓవర్స్ పూర్తయ్యాక ఆఫ్టర్ దిస్ లిటిల్ బిట్ ఆఫ్ డ్రామా వీఆర్ సీయింగ్ 128 ఫర్ ద లాస్ ఆఫ్ 7 వికెట్స్ ది స్కోర్ కొట్టుకోగలిగింది టీమ్ వెస్ట్ ఇండీస్. ఎక్కడ మనకి 3 balls 7 runs పార్ట్నర్షిప్ చూసాము బిట్వీన్ అలీని అండ్ షినేల్ హెన్రీ. అండ్ ఆర్లా ప్రెండర్గాస్ట్ ఎక్సలెంట్ ఓవర్ దోస్తో. 2 4 కన్సీడ్ చేసిన ఓవరాల్ జస్ట్ 13 runs మాత్రమే ఇచ్చారు, విచ్ ఈస్ ప్రిటీ మచ్ లెస్. మంచి ఎకనామికల్ ఓవర్ అనే అనుకోవచ్చు ఇన్ డెత్ ఓవర్స్ గేమ్. ఓవరాల్ తన 4 ఓవర్స్ది కోటాలో 29 runs ఇచ్చి ఒక పెద్ద వికెట్, అది కూడా లాస్ట్ ఓవర్లో. అండ్ an ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇస్ అందరు 5 బౌలర్స్ ఎవరు బౌలింగ్ చేశారో ఇవాళ ఐర్లాండ్ కోసం అందరూ అట్లీస్ట్ ఒక వికెట్ సంపాదించుకోగలిగారు వాళ్ళ టీం కోసం. లీడింగ్ వికెట్ టేకర్ అండ్ ద మోస్ట్ ఎకనామికల్ బౌలర్ అయ్యారు మనకి కారమరీ 4 ఓవర్స్ 13 runs అండ్ 2 వికెట్స్. అండ్ ఏమీ మెగ్వైర్ కూడా 2 వికెట్స్, కానీ తన 4 ఓవర్స్ తను ఇచ్చారు 22 runs. వెస్ట్ ఇండీస్ వైపు నుంచి లీడింగ్ రన్ స్కోరర్ అయ్యారు మనకి షినేల్ హెన్రీని, దో నాట్ అట్ వెరీ నైస్ స్ట్రైక్ రేట్. షీ వాస్ ఫేసింగ్ అ బిట్ ఆఫ్ క్రాంప్స్ అక్కడ. అండ్ దెన్ వల్లే వీ సా దట్ 21 balls 27 runs నాట్ అవుట్ ది ఇన్నింగ్స్ మాత్రమే కొట్టగలిగింది విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 128 ఇక్కడ షినేల్ హెన్రీ. బట్ లెట్స్ సీ కొంతసేపట్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవబోతుంది. ఒక కొత్త లైవ్ స్ట్రీమ్తో పాటు మీ అందరి ముందు, ఆ ఇన్నింగ్స్ది కామెంటరీతో పాటు మీ అందరి ముందు ఉంటాం. hopefully you're liking the commentary ఇప్పుడు దాకా. అండ్ 69% votes కనిపిస్తూ మాకు ఐర్లాండ్ సపోర్ట్లోనే ఇన్ దిస్ గేమ్. లెట్ us see if Ireland women's can get their first victory ఇక్కడ ఈ T20 వరల్డ్ కప్లో ఫర్ their team, and if they can beat a strong side of West Indies women. అండ్ అలానే if West Indies women ఎలా మనం మాట్లాడుకున్నామో ఈ గేమ్ ఓడిపోతే we will be seeing that England versus New Zealand game ఇది 11 PM జరగబోతుందో. that will be very interesting. సో కొంతసేపట్లోనే ఒక చిన్న బ్రేక్ తర్వాత మీ అందరితో పాటు సెకండ్ ఇన్నింగ్స్ కామెంటరీతో పాటు ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఆల్ సూన్.